రామాయణం కూడా మనకి ఇలాంటి ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటుంది. కంబ తను ప్రతిరోజు కూడా భోజరాజు గారి ఆస్థానంలో పనిచేసేవాడు. తను ప్రతినిత్యం సంధ్యావందనాన్ని విడవకుండా చేస్తూ ఉండేవాడు. అతనికి 8 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అతనికి కూడా ఉపనయనాదులు చేశాడు. అతను కూడా సంధ్యావందనం రోజు నదికి తీసుకెళ్ళి అతని చేత చేయిస్తూ తను చేస్తూ ఇంటికి వెళుతూ ఉండేవారు. ఒకానొక సమయంలో ఈ నదికి వెళ్ళి స్నానం చేస్తూ సంధ్యావందనాన్ని కూర్చుందామన్న సమయంలో మహారాజు గారు ఏదో పూజ చేసుకోవాలి అని చెప్పేసి బొట్టుని పంపించి ఇంటికి పంపించారు. ఇంటి దగ్గర లేరని నదికి వెళ్ళారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే మళ్ళీ నదికి వెళ్ళారు. ఎవరు? రాజభటులు. వీళ్ళలా స్నానాదులు చేస్తున్నప్పుడు ఈ కౌరు విని, సరే మనం వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ముందు రాజుగారు పిలిచారు కదా, ఇంకా ఆగ్రహానికి గురవకూడదని చెప్పేసి పరుగున పిల్లాడిని మళ్ళీ ఇంటి దగ్గర దిగిపెట్టి మళ్ళీ ఇంటికి రాజాస్థానానికి వెళ్తే లేట్ అయిపోతుందనే తొందరలో అబ్బాయిని కూడా తీసుకుని చక్కగా భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ ఆయన భోజరాజు గారు కూర్చున్నారు. ఆ పిల్లాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈయన జాగ్రత్తగా వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భోజరాజు గారి పంచి యొక్క గోచి వెనకాల జారిపోయింది. వెనకాల ఎలా ఊడిపోయింది. సాధారణంగా మన పెద్దవాళ్ళు అయితే అయ్యా గోచి ఊడిపోయింది కొంచెం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. పిల్లలు కదా వాళ్ళకి తెలియదు. పక్క నవ్వేసాడు అబ్బాయి. 8 ఏళ్ళ పిల్లాడు కదా. వెంటనే రాజుగారి కోపం వచ్చింది. రాజుగారి కోపం వచ్చి ఏమయ్యా మీ అబ్బాయి ఎందుకు నవ్వాడు అని అడిగాడు. గద్దించి అడిగాడు కోపంగా. ఈయన వెంటనే ఏదో తప్పించాలి కదా, అందుచేతని అబ్బాయిని సేఫ్ చేయాలనే ఉద్దేశంలో ఈయన ఒక అబద్ధం ఆడాడు. అదేంటి అంటే, ఇందాక బాగా ఎండగా ఉందండి, మీ ఆస్థానానికి నడిచొస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఒక ముసలావిడ మతిమరుపు చేత చెప్పులు సంకలోనే పెట్టుకుంది, కానీ కాళ్ళు కాలిపోతుందని ఏడుస్తుంది, చుట్టూ తిరుగుతుంది. అంచేత ఈ చంకలో చెప్పులు వేసేసుకుంటే కాళ్ళు కాలవు కదా, కానీ ఆవిడకి తెలియట్లేదు. అలా తిరిగేస్తూ ఉంటే మా అబ్బాయి వాడి చెప్పాడు, చెప్పులు వేసుకోమా కాళ్ళు కాలవు కదా అని. అయ్యో నా సంకలోనే ఉన్నాయి కదా చెప్పులు అని చెప్పేసి అప్పుడు వేసుకుంది. ఆ సన్నివేశం మళ్ళీ గుర్తొచ్చినట్టుంది అని చేత నవ్వుకుంటాడని చెప్పాడు. అయితే ఇది అబద్ధం అనే విషయం రాజుకి స్పష్టంగా తెలుసు. అందుచేత రాజుగారు ఏమన్నారంటే, సరే ఇది నిజమే అయితే నేనే వెళ్ళి చూస్తాను. నిజంగా అక్కడ కనుక ఆ ముసలావిడ ఉంటే మీ అబ్బాయికి మరణదండన ఉండదు, లేకపోతే మరణదండన అని చెప్పాడు. అబద్ధం అన్నందుకు ఇంకా కోపం వచ్చేసింది. వెంటనే ఆ కంబ అమ్మవారిని కాళికాదేవి ప్రార్థన చేసేట. ప్రార్థన చేస్తే ఆవిడ సరస్వతి స్వరూపం. కాళీ, లక్ష్మి, సరస్వతి అని కదా మనం చెండి చేస్తున్నాం. ఆవిడ ఒక ముసలావిడ రూపంలో చెప్పులు శంకలో పెట్టుకుని తిరుగుతుంది రాజుగారు వెళ్ళేటప్పుడు. ఆవిడెవరు? సాక్షాత్తు సరస్వతి. ఆవిడని ప్రార్థన చేశారు కాబట్టి అక్కడికి వచ్చి ఈయన్ని సేవ్ చేసింది. మరి సరస్వతీదేవి అంత తక్కువ స్థాయిలోకి వచ్చి చెప్పులు పట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే, భక్తుల కోసం ఎంత దూరం అయినా వస్తుంది. మనం ఒక మెట్టు కనుక దిగగలిగితే మనం ఈ స్థాయిలో ఉన్నాం, మన హోదా ఇది, మన కులం ఇది, మన వర్ణం ఇది అని ఈ గుళ్ళో ఏవి ఉండకూడదు. అందరూ సమానంగా ఉండి అందరూ భగవద్భక్తులని, విఐపి దర్శనాలని, వివిఐపి దర్శనాలని ఇలాంటివి కాకుండా మనందరం భగవద్భక్తులమే అనే భావన చేత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఎంత వెనకనున్నా కూడా మనని అమ్మవారు చూస్తుంది. మనం 100 సార్లు వెళ్ళడం వలన గుడికి ప్రయోజనం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ అమ్మవారు మన ఒకసారి చూడడం వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి 100 సార్లు వెళ్ళేవాడిని అంటారు. 100 సార్లు వెళితే ఉపయోగం, వీడి జీవితం మారలేదు. అదే కష్టపడి కొండెక్కి ఏపీ దర్శనాల్లో కాకుండా కొండెక్కి వెళ్ళి 9 గంటలు 10 గంటల లైన్లో నించుని చూడండి, ఒక్క సెకండ్ అయినా సరే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలా కష్టపడాలని కాదు, తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడిని చూడాలని తాపత్రయంతో వెళ్ళాలి. అందుకే మనకి ధూళి దర్శనం అని వింటూ ఉంటాం. మీరు విన్నారో లేదో, శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంటుంది. అంటే మనం ఎలా ఉన్నా రాత్రి బస్సు ఎక్కుతాం, పగలెళ్తాం, అప్పుడు రూములు తీసుకుని వేడి నీళ్ళు దొరుకుతాయా, ఏసీ రూమ్ దొరుకుతుందా లేదా మన అక్కడ సౌకర్యాలు ఉంటే మన భోజనం ఉండదు. మన యాత్ర అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు, పరివార దేవతలు అవి చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మంచి హోటల్స్ ఎక్కడ ఉంటాయి, భోజనాలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. అంటే అది శరీరం నిలబడడానికి, అక్కడ చేసే అర్చనాదులకి ఓపిక ఉండడానికి తగ్గ తినాలి తప్ప దేవులు వచ్చేస్తారా తినేసి, నిద్ర వచ్చేస్తారా తినేసి అక్కడ పూజ చేయడానికి కష్టపడి ఇంత వ్యయ ప్రయాసం కూడి వెళితే ఆ క్షేత్రంలో ఉపయోగం ఉండదు. అందుచేతనే ధూళి దర్శనం అంటే ఏంటి,
అసలు స్నానం చేయకుండా వెళ్ళాలని కాదు, స్నానం చేసి వెళ్ళాలి. కానీ చేయకుండా వెళ్ళేవాళ్ళు ఎవరంటే తాపత్రయం ఉన్నవాళ్ళు. శ్రీశైలం మలను చూసి చాలా నాళ్ళు అయిపోయింది, వెళ్ళాలని స్నానం కూడా మర్చిపోయి వెళ్తారు చూడండి, వాళ్ళు తొలి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే తనను తను మర్చిపోయి దేహానికి అంటుకున్న మాలిన్యాన్ని లెక్క చేయకుండా మనస్సు శుద్ధితో వెళ్ళేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన. అందుకే శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యతే అంటారు. చాలా గొప్పది శిఖర దర్శనం. అంటే ఇప్పుడు కూడా శిఖర దర్శనం చేస్తున్నాం, కానీ ఇదివరకు చాలా దారుణమైన దట్టమైన అడవులు, నల్లమల అడవులు ఉంటాయి. అంచేత అక్కడ వరకు వెళ్ళేవారు కాదు ఇదివరకు, ఎవరో మహానుభావులు పెద్దవాళ్ళు వెళ్ళేవారట. అంటే భక్తులు ఏం చేశారంటే శిఖరం అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి శిఖరాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయేవారు సార్. ఆ లోపలికి వెళ్ళలేక క్రూరమృగాలకి వాటికి భయపడి. అందుచేతనే శిఖర దర్శనం ఇప్పటికీ మనం చేస్తూ ఉంటాం. ఆ శిఖర దర్శనం గురించి కూడా ఒక ఇతిహాసం మనం చెప్పుకుంటే, పార్వతీదేవి అడుగుతుంది, ఏంటి ఇలా శిఖరం చూస్తే ఇంక మళ్ళీ జన్మ ఉండదా, మరి ఈ హోమాలు యజ్ఞాలు లక్ష్మీపతి పూజలు ఇవన్నీ ఎందుకు, ప్రతి వాళ్ళు శ్రీశైలం శిఖరం చూసేస్తే సరిపోతుంది కదా అంటే ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, కంగారు పడితే దీనికి చాలా ప్రామాణికత తీసుకుని నేను మోక్షాన్ని ఇస్తాను, దాన్ని నువ్వు చూద్దిగాని చెప్పేసి ఆవిడని తీసుకెళ్ళి, ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీగా, ఈయన ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా ఉన్నారట. ఇద్దరు కూడా ఎవరు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా. పరమేశ్వరుడు ఒక ఊబిని సృష్టించాడు. ఆ ఊబిని సృష్టించి అందులో కూరుకుపోతూ ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నట్ట. ఈ అమ్మవారు గట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉందట, నా భర్తను ఎవరైనా రక్షించండి అని చెప్పేసి. అందరూ గబగబా ముందుకు వస్తున్నారు, భక్తులు అదే దారిలో ఉన్నారు వెళ్ళేవాళ్ళు. రక్షించడానికి చాలా తాపత్రయం ముందుకు వస్తుంటే, ఆగండి ఆగండి మీరు పుణ్యాత్మనైనా అని అడుగుతుంది. ఎవరికైనా ధైర్యం ఉంటుందా మేము పుణ్యాత్మని చెప్పడానికి? పైకి మనందరం పుణ్యాత్మలే, కానీ మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియాల చేత ఏవో ఒక పాపాలు చేస్తూ ఉంటాం. ఇలా పుణ్యాత్ముడైతేనే నా భర్తను ముట్టుకోవాలి, లేదా పాపాత్ముడు ఎవడన్నా నా భర్తను ముట్టుకుంటే వెంటనే ఇంకా లోపలికి వెళ్ళిపోయి చనిపోతాడు నా భర్త. అంచేత అలాంటి వైధవ్యానికి కారణం అవుతారు. అంచేత పుణ్యాత్ములే వచ్చి ముట్టుకోండి, నా భర్తను కాపాడండి అని చెప్పింది. ఎవరు వస్తారు? ఎవ్వరు రావట్లేదు. ఆ ఊర్లో ఒక వేస్ట్ ఉందిట. వేస్ట్ అంటే మేము అందరికీ చెప్పక్కర్లేదు కదా, తెలుసు మన పదం. ఆవిడ శ్రీశైలం దర్శనానికి వెళ్ళి స్వామివారిని చూసి వస్తూ ఉంది తిరుగు ప్రయాణంలో. ఈవిడ పరుగు పరుగులు వచ్చింది, అందరూ నవ్వుకున్నారు. మనం ఏదో కొత్త కొత్త పాపాలు చేస్తాం, ఆవిడ రోజు చేస్తూనే ఉంటుంది, పాపం వేస్ట్ కదా, మనమే సాహసం చేయట్లేదు, ఆవిడ వెళ్ళిపోతుంది కాపాడడానికి అని వాళ్ళందరూ వారిస్తూ ఉన్నారు. కానీ ఆవిడ అలా ఆగకుండా ఆ ఈశ్వరుని ఎలా పట్టుకుని పైకి లేపేసింది. ఇప్పుడు ఇద్దరూ మాయమైపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు కారణం ఏంటి అంటే, ఆవిడ నమ్మింది అన్నమాట, భగవంతుని చూడగానే పాపాలు పోతాయి అని నమ్మింది. మనం చేస్తూ ఉంటాం కానీ పూర్తిగా నమ్మం. ఏమన్నా చేస్తే అవుతుందంటారా? పురోహితులను అడుగుతుంటాం డౌట్లు. ఏమన్నా ఆయన ఇలా చెప్పారండి, ఈ దీపం పెడితే అంత పుణ్యం వస్తుందంటారా? ఎలాకేమో స్వర్గానికి వెళ్ళిపోయింది, నిజంగా మనకు కూడా దీపం పెడితే మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోతాం. అలా అంటే చాలు, వాళ్ళకి అనుమానంతో ఉన్నారు కాబట్టి దానికి పుణ్యం రాదు. ఆవిడ ఏం చేసింది, వృత్తి పొడుపు వృత్తి అయినప్పటికీ కూడా ఆవిడ అక్కడికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకున్న పాపం అంతా కూడా ఆ మల్లికార్జునుని చూడగానే హరించుకుపోయిందని నమ్మి ఆవిడ వస్తూ ఉంది. ఆవిడ ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఆవిడ వృత్తి మళ్ళీ చేయలేదు, పుణ్యాత్మరాలుగానే ఉంది, దారిలో ఉంది, మార్గంలో. అంచేత ఆవిడ ముట్టుకోవడానికి సాహసం చేస్తుంది. అంచేత ఇలాంటి వాళ్ళకి మాత్రమే పునర్జన్మ నైవిద్యతే అని చెప్పాను, అందరికీ కాదని చెప్పాను పరమేశ్వరుడు. అయితే ఈ విధంగా ప్రగాఢమైన విశ్వాసం ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. భక్తి లేనిది మనం ఏది చేసినా ఎన్ని చేసినా అవన్నీ కూడా యాంత్రికమైన పూజ అంటారు. యాంత్రికమైన పూజ చేసిన వాళ్ళు కూడా మనకి భగవంతుడు రాడు, మన కష్టాలు తీర్చడు. అది ఏ మతంలోకి వెళ్ళినా సరే మన పూజా విధానంలో మార్పులు చేసుకోవాలి తప్ప భగవంతుడిని మారిస్తే ఉపయోగం లేదు. పూజా విధానంలో చాలా లఘువైన పూజలు, మనం చతుష్షష్ఠిపదారాధ్యాన్ని 64 ఉపచారాలతో పూజ చేయక్కర్లేదు. షోడశోపచారాలు చాలా సింపుల్గా మన ఇంటికి అతిథి వస్తే ఎలా మర్యాదలు చేస్తాం అవే పూజా విధానం. రండి, కాళ్ళు కడుక్కోండి, చెల్లి కడుక్కోండి, కాస్త మంచినీళ్ళు తాగండి, భోజనం చేస్తారా, కాఫీ టీలు తాగుతారా అని అడుగుతుంటాం. పాదయోగ పాద్యం సమర్పయామి, హస్తయోహార్గ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నానం చేయండి, నీళ్ళు పెట్టాను, స్నానం సమర్పయామి. ఇలా 16 ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రోజు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, అతిథులు వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే భగవంతుని ఆరాధన. అయితే మధ్యలో ఎప్పుడు కూడా పూజకి విగ్రహాలు లేకుండా చూసుకోవడం కోసమే ఉపవాసము. ఉపవాసము అంటే వేరుగా నివసించుట అని అర్థం. వాసము, నివాసము అనే పదంలోనే వాసము ఉంది.
అంటే నివసించుట రోజులా కాకుండా వేరుగా నివసించేది అయితే ఉందో అది ఉపవాసము అని. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించుట. ఆ రోజు మాత్రం శివరాత్రి ఉంటుంది, ఏదో మంచి సినిమా ఒకటి పెట్టుకుంటాడు, రాత్రంతా కళ్ళు మూతలు పడకుండా ఇలాగా తెరుచుంటాడు, తర్వాత రోజు నేను జాగారం చేసి ఉంటాడు. జాగరణ అంటే భగవంతుడు వస్తున్నాడు జాగ్రత్తగా మేల్కొని ఉండుట. జాగరూకత, జాగ్రత్త అండి వెళ్ళరండి అంటాం కదా, ఆ జాగ్రత్తే జాగరూకత, అదే జాగరణ. ఎందుకు జాగరణ చేస్తాం? రెండు ముఖ్యమైన పర్వదినాల్లో జాగరణ చెప్పబడింది. అది ఒకటి శ్రీకృష్ణాష్టమి, రెండు మహాశివరాత్రి. ఈ రెండు చూడండి భగవంతుడు అర్ధరాత్రి ఉద్భవించిన కాలాలు. కృష్ణాష్టమి అష్టమి అర్ధరాత్రి పుట్టాడు ఆయన. అలాగే మహాశివుడు ఆయన మహాశక్తిగా జ్యోతిష్ స్వరూపంగా మహాశివరాత్రి నాడు ఉద్భవించాడు, లింగోద్భవ కాలం ఉంటుంది. ఈ రెండు కాలాలు రాత్రిలో ఉద్భవించాయి. రాత్రి దేనికి సంకేతం? రాక్షస బలానికి, అజ్ఞానానికి సంకేతం. ఆ అజ్ఞానంలో వెలగడమే మనం చూస్తున్నదన్నమాట భగవంతుడిని చూడడం. అంటే భగవంతుడు దేవకార్య సముద్యత అని ముందే నామం వేశారు అమ్మవారు. దేవతల కార్య నిమిత్తం అమ్మవారు వచ్చింది అని. మనం చండీ పాఠాల్లో కూడా చూసుకుంటే అమ్మవారు ఎందుకు వస్తుందంటే ఈ చెన్నముందుల్ని వధం చేయడానికి, సుమ్మని సుమ్మల్ని, రక్తబీజుడు, రక్తాక్షుడిని వీళ్ళందరినీ చంపడం కోసమే అమ్మవారు ఉపయోగిస్తూ ఉంటుంది. వీళ్ళు కీర్తిస్తుంటారు దేవతలు, మళ్ళీ అమ్మవారు ఆయా అవతారాలు ఆవిర్భవించి ఆ రాక్షసుల్ని చంపి దేవతలను కాపాడుతూ ఉంటుంది, మళ్ళీ పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. సప్తశతిలో 13 అధ్యాయాలు ఇవే. అంచేత అమ్మవారు చెబుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ రాక్షసులు ఉద్భవిస్తారు, మళ్ళీ నన్ను ఆరాధన చేయండి, మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని అమ్మవారు అభయం ఇస్తుంది. అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా సాధారణంగా అందరు దేవతలు ఏం చేస్తారు? అభయ వరద ముద్రలతో ఉంటారు. అభయముద్ర అంటే ఏంటి? నేనున్నాను, నీకేం పర్వాలేదు అని చెప్పడమే అభయం. వరద ముద్ర అంటే ఏంటి? ఈ చేతిని ఇలా కిందకి చూపించడం, నీకేం కావాలో తీసుకో అని చెప్తూ ఉండడమే వరద ముద్ర. అంచేత పదమ్యః పాడిభ్యాం అభయవరద శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైన శ్లోకం చెబుతూ కామాక్షిదేవికి వరద అభయముద్రలు ఉండవుట. అంచేత అమ్మ నువ్వు నీ పాదాలను పట్టుకుంటే చాలు, నువ్వు అలా అభినయం చేయక్కర్లేదు మిగిలిన దేవతల్లాగా. నీ పాదాలను పట్టుకుంటే చాలు, ఆ జ్ఞానము, ఆ అనుగ్రహము, ఆ లోకాన్ని జయించే శక్తి వస్తుంది అని చెప్తారు. సౌందర్యలహరి అంతా కూడా అద్భుతమైన శ్లోకాలు. ఫస్ట్ 42 శ్లోకాల్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అసలు బ్రహ్మగారికి, విష్ణువుకి, ఈశ్వరుడికి కూడా సృష్టి స్థితి లయకారకత్వాలు అమ్మవారే ఇస్తుంది అని చెప్తారు. దశావతారాలు అమ్మవారికి కరాంగుళ నకోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్తుంది. అలా అమ్మవారు అంత శక్తివంతమైన తల్లి. ఆవిడ్ని ఏ రూపంలో ఆరాధన చేసినా మనం ప్రామాణికమైన ఆరాధనలు మాత్రమే చేయాలి. అప్రామాణికమైన ఆరాధనలు చేస్తే చాలా పూర్వపుణ్యం కూడా నశిస్తుంది అని చెప్పారు. ఉదాహరణకి ఈ బాబాలు తయారవుతుంటారు, వాళ్ళే దేవుళ్ళ కింద మనం పెట్టేసి వాళ్ళకే లక్షపత్రి పూజలు, వాళ్ళ కర్మ కాలిపోయి పరమేశ్వరుని వాళ్ళ పాదాల దగ్గర పెడుతూ ఉంటారు, దత్తాత్రేయుని వాళ్ళ పాదాల దగ్గర పెడుతూ ఉంటారు. ఆయనేమో అంత ఎత్తుంటాడు, శివుడేమో ఇక్కడ పాదాల దగ్గర ఉంటూ ఉంటాడు. విపరీతమైన కుంభాభిషేకాలు చేసేస్తుంటాం. మారేడుదలం తులసి పత్రి వెయ్యాలంటే వాడికి ఎంతో అర్హత ఉండాలి. అంటే సాధారణమైన మానవులు కానీ లేదా మనం కొలిసే వ్యక్తులు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మంత్రాలతోటి కానీ భగవంతుడి యొక్క ద్రవ్యాలతోటి కానీ ఆయా పుష్పాలతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. దానివల్ల పూర్వపుణ్యం కూడా నశిస్తుంది. కొత్త పుణ్యం రావడం దేవుడు అరగండి, పూర్వపుణ్యం పోతుంది. అంచేతనే మనకి వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, చాలా అద్భుతమైన వ్రతం. ఆ వ్రతం సాధారణంగా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు, కానీ నిజానికి ప్రతి పురుషుడు స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చేయాలి. బ్రహ్మచారి అయినా సరే, వృద్ధాప్యంలో ఉన్నా సరే, ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పారు. ఆ వ్రతంలో కూడా ఏం చెప్తాడంటే ఏ పురుషుడైతే ఈ వ్రతాన్ని చేయడో ఆ పురుషుడికి పూర్వపుణ్యం కూడా నశిస్తుందని చెప్తాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం దంపతులే చేయాలి, సాధారణంగా ఆడవాళ్ళే చేస్తుంటారు. అంచేత కార్తీక మాసం అంటే సాధారణంగా మనం శివుడికి ఇష్టంగా భావిస్తూ ఉంటాం. కార్తీక సోమవారాలు భగవంతుడి ఇష్టం. నభో మాసేందు వాసరైనా అసలు శ్రావణ సోమవారాలు చాలా ఉత్తమమైనవి అని చెప్పాడు. మనం వారణాసి చూసుకుంటే శ్రావణ సోమవారాలు బాగా చేస్తారు. శ్రావణ సోమవారాల్లో వ్రతాచరణ కూడా ఉంది. అలాగే మాఘమాసంలో విష్ణు ప్రీతి, కానీ ఈశ్వరుడికి సంబంధించిన మహాశివరాత్రి కార్తీక మాసంలో రావట్లేదు, మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. మరి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం శివుడికి సంబంధించిన మాసం అనుకునే కార్తీక మాసంలో వస్తుంది. అక్కడే మనకి శివాయ విష్ణు రూపాయ అని
వీళ్ళిద్దరికీ అభేదాన్ని అంటే ఏ రకమైన భేదాన్ని చూడకుండా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ వ్రతాలు ఈ నోములు ఆయా మాసాల్లో రావడానికి కారణం. అంచేత కార్తీక దామోదర ప్రీత్యర్థం సంకల్పం చెప్తాం. కార్తీక దామోదర అంటే ఎవరు? ఈశ్వరుడు కాదుగా, విష్ణువు అన్నమాట. అంచేత శివకేశవుల ఆరాధన చాలా గొప్పది. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే విష్ణువుకి ఇష్టం కాబట్టి. విష్ణువు చాలా సంతోషిస్తాడు. విష్ణువుని పూజించకపోయినా పర్వాలేదు కానీ శివుణ్ణి ఆరాధన చేస్తే ఆయన సంతోషిస్తాడు. అలాగే శివభక్తులు విష్ణువు ఆరాధనిస్తే శివుడు సంతోషిస్తాడు. అందుకే కదా మనం రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. ఆయన ప్రత్యేకంగా ఆరాధన చేయక్కర్లేదు. రాముని ఆరాధన చేస్తే ఆయన వచ్చేస్తాడు. అందుకే తులసీదాస్ గారు ఎక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. ఆ ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు వచ్చేవారు, లేదంటే లేదు. చాలామంది అలా ఉపన్యాసం ఎక్కడైనా ఆయన వెళ్ళి చెప్పేవారు. జనాలను దృష్టిలో పెట్టుకునేవారు కాదు. నేను చెప్పే ఉపన్యాసం రామచంద్రమూర్తి వింటున్నాడు అని మాత్రమే నమ్మేవాడు. జనాల కోసం చెప్పేవాడు కాదు. హనుమ ఒకనొక రోజు ఆయన వృద్ధుల్లా వచ్చి దూరంగా కూర్చుని అంతా విన్నట్ట. చాలామంది జనం ఉన్నారు. ఈయన ప్రతిరోజు వచ్చేటప్పటికి ఎక్కువ సమయం రామచంద్రమూర్తి గురించి చెప్తుంటే టైంలో మనం వెచ్చించలేంగా, ఎప్పుడైపోతుందని చూస్తుంటాం. అలాగే ఉపన్యాసానికి కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు సగలం. ఈయన పాపం ఎప్పుడు నచ్చుకునేవాడు కదా, ఉంటే ఉంటారు లేకపోతే లేదు, నేను రామచంద్రమూర్తి గురించి చెప్తున్నానని అనుకునేవారు. ఒకరోజు హనుమ ఒక్కడే ఉన్నట్ట, ఎవరు లేరు అసలు ఉపన్యాసంలో. ఆయనకి నేను ఆపలేదు, రేపు చెప్తాను, ఎవరో జనం రాలేదు కదా, ఆయన చెప్తూనే ఉన్నట్ట. లాస్ట్ని అయిపోయిన తర్వాత ఉపన్యాసం ఈ హనుమ వచ్చి అడిగట్ట, స్వామి మీరు అంత అలా చెప్తున్నారు, ఇక్కడ ఒక్కళ్ళు లేరు, ఉపయోగం ఏంటి, ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారో అర్థం కాకుండానని అడిగితే, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా చాలు, అసలు నువ్వు లేకపోయినా కూడా నేను ఉపన్యాసం చెప్పేస్తాను, నా షెడ్యూల్ ఇది ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోతాను అన్న. సరే ఈయన అన్నట్ట, నువ్వు అంత భక్తుడివి కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ కూర్చునుండు, పలానా సమయంలో నీ దగ్గరికి రామలక్ష్మణులు వస్తారు, నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఆ సమయానికి అక్కడికి వెళ్ళి గంధాన్ని అరగిస్తున్నట్టు రామచంద్రమూర్తి వస్తాడు. ఆయన ఎవరో ముసలాయని చెప్పారు కదా, నిజంగా వస్తాడేమో అని చెప్పేసి రామలక్ష్మణుల కోసం చక్కగా చందనాన్ని అరగిస్తున్నట్టు. సరే ఇద్దరు ఎవరో పిల్లలు ఆ గంధాన్ని లాక్కుని పట్టుకుపోయారు. ఈయన చాలా బాధపడిపోయాడు, అయ్యో రామచంద్రమూర్తి గురించి అరగదీసిన గంధం ఇలా లాక్కు పట్టుకుపోయారు వాళ్ళు ఆకతాయిలు అని చెప్పేసి వాళ్ళని వేసుకున్నాడు. మొత్తం మీద రోజంతా వేచి ఉన్నాడు. హనుమ చెప్పిన సమయం కూడా దాటిపోయింది, అంతసేపటికి రాలేదు. అయిపోయిన తర్వాత బాధపడుతూ ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు మళ్ళీ వచ్చేటప్పటికి ఈ ముసలాయన దొరికితే మనం గట్టిగా చెప్పాలి, ఈయన ఏదో నన్ను అవహేళన చేయడానికి అన్నాడు, నేను వెళ్ళి కూర్చోవట్లేదు ఆయన మాట పట్టుకుని అని చెప్పి చాలా బాధపడిపోతే ఆ పెద్ద ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు కూడా హనుమ వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు. ఈ ఉపన్యాసం అంతా అయిపోయింది, జనాలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా పిలిచాడు, రా ఎలా రా, ఆయన నన్ను అలా చెప్పావు, నేను పనులు మానేసుకుని అక్కడ కూర్చున్నాను, రాముడు లక్ష్మణుడు వస్తారని చెప్పి నేను గంధం అరగదీస్తున్నాను, చక్కగా వాళ్ళకి రాద్దామని. ఎక్కడొచ్చారు, సాయంత్రం చూసి ఇంటికి వెళ్ళిపోయానండి. నువ్వు గంధం చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చారా అంటే ఎవరు రాలేదు, నువ్వు చెప్పిన వాళ్ళు అయితే ఎవరు రాలేదు, మరి ఎవరు వచ్చారంటే ఇద్దరు పిల్లలు వచ్చారు అని చెప్పాడు. వాళ్ళే రామలక్ష్మణులు అని చెప్పాడు. అయితే వచ్చిన వాళ్ళు మనకి ఆశంక చక్ర గదాపద్మాలతో ధరించి వస్తారు దేవతలను అనుకోవద్దు, మనలోనే భగవంతుడు ఉంటాడు, ఏదో రూపంలో వచ్చి వింటూ ఉంటాడు మనం. లేదా ఇది మనం బాగా నమ్మి, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన చరిత్రలన్నీ ఏంటి భక్తి ఆధారంగా జరుగుతున్నాయి. మంత్రాలు ఎవరైనా చదివారా ఇందులో? ఎవ్వరూ చదవలేదు. లేదా మంత్రాధీనంతో దైవతం అని మంత్రాలు కట్టుబడి భగవంతుడు ఉంటాడు, అది 100% వాస్తవమే. కానీ మంత్రాలు రానంత మాత్రం చేత నన్ను భగవంతుడు కొలవడేమో, రాడేమో, నా గురించి భగవంతుడు రాడేమో, నేను భగవంతుని కొలవడానికి నాకు ఆస్కారం లేదేమో అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. అందుకే మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం, బ్రహ్మగారిని పురమాయిస్తాం. ఆయన ఏం చెప్తాం, స్వామి నాకు పూజ చేయడం రాదు కదా, మీరు చేయించండి అని చెప్పి ఆయన బ్రహ్మస్థానంలో కూర్చోబెడతాం. బ్రహ్మగారు అని పిలుస్తుంటాం ఆయన్ని పండితుడనో లేకపోతే ఇంకోటనో పేరు పెట్టో పిలవకూడదు. ఆయన ఏం చేయాలి, బ్రహ్మగారు అని పిలవాలి. దీనికి కారణం ఏంటి, జ్యోతిస్వరూపంగా ఈశ్వరుడు తెలిసిన కథ మనకి ఇందులో కనపడుతుంటుంది. బ్రాహ్మణులు ఎంత గౌరవించాలి అనేది ఇందులో తెలుస్తుంది. అందుకే సతతం బ్రహ్మవాదిభి అని చెప్తుంటారు. ఏం చెప్పినా సరే తప్పో ఒప్పో, మీకు నిజంగా ఆయన చేస్తున్న తప్పని తెలిసినా కూడా మనం ఎప్పుడు నిందించకూడదు. ఆయన బ్రహ్మగారి కింద పెట్టుకున్నామంటే మనం ముందే ఆలోచించి పెట్టుకోవాలి. ఆయనకు వచ్చా రాదని మనం ఎంక్వైరీ చేసుకుని మన ఇంటి బ్రహ్మ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయన మాత్రం ఏమన్నా ఎలా చేశారంటే అనేది మాత్రం దూషించుకోవాలి. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారిని దూషించడానికి పాపం వస్తుంది. దానికి కారణం మీకు చెప్తూ ఉంటాను.
విష్ణువుకి బ్రహ్మగారికి ఇద్దరికి వాదన వస్తుంది. అదేంటంటే బ్రహ్మగారు అంటారు, నేను సృష్టి చేయడం వల్లే కదా నువ్వు స్థితికారకత్వం కలిగి ఉన్నావు, నేను ఎవరిని సృష్టి చేయకపోతే నువ్వు స్థితికారకత్వం ఎవరిని చేస్తావు అని అడిగాడు. విష్ణు అన్నాడు, నువ్వు కనేసి పాడేసావు వాళ్ళందరినీ, వాళ్ళని లాక్కుని మోక్షం వరకు అంటే లయం వరకు తీసుకొచ్చేది నేనే, అసలు ఆ పెద్ద పని అంతా నాకే ఉంది, నేనే గొప్ప అని ఈయన అంటాడు. ఇది వీళ్ళిద్దరికీ ఎవరు గొప్ప అనేది పోటీ వస్తుంది. సరే ఇంకొక ఆయన అడుగు మధ్యలో శివుడు అని చెప్పి ఆయన అడుగుదని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఇందులో ఎవరు గొప్ప నిర్ణయించండి అని చెప్పేసి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాను, ఒకళ్ళ పైకి వెళ్ళండి, ఒకళ్ళ కిందకి వెళ్ళండి, నా ముఖాన్ని చూసి లేదా నా పాదాలను చూసి ఎవరు ముందుగా నా దగ్గరికి వస్తారో వారే మీ ఇద్దరిలో గొప్ప అని చెప్తాడు. దానికోసం బ్రహ్మగారేమో పైకి ఎంచుకుంటారు, విష్ణు ఏమో పాదాలను ఎంచుకుంటాడు. వీళ్ళిద్దరూ అలా వేల కిలోమీటర్లు మన భాషలో చెప్పాలంటే పయనిస్తూ ఉంటారు. విష్ణువుకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందన్నమాట, అసలు మన ఇద్దరం కాదు శివుడు గొప్ప అని చెప్పేసి. అంచేత విష్ణువు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటాడు. బ్రహ్మగారికి మాత్రం లోపల ఈగో టచ్ అవుతూ ఉంటుంది అంటారు కదా, ఈయన మనసు ఒప్పలేదు నిజం చెప్పడం కోసం. అంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఆవు కనిపించింది. అది చాలా పూజలు అందుకుని వస్తూ ఉంది. అందుకుంటే దాన్ని అడిగాడు, నిన్ను ఎక్కడ పూజ చేశారు అని. ఏదో మధ్య భాగంలో దేవతలందరూ పూజ చేశారు అని. మరి ఈ జ్యోతికి పై భాగం నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, నాకున్న పైకి ఉంది అది అని చెప్పాడు. ఆవు చెప్పింది. సరే నా కూడా ఉన్న నీతో పని ఉందని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాడు. అప్పుడు మనం కేతకీ పుష్పాలు అంటాం, మొగలి పువ్వులు. ఈ మొగలి రేకులు అర్చన చేసి వస్తున్నాయి పైనుంచి, ఎవరో అర్చన చేశారు శివుడికి. అలా అర్చన చేసి పడుతుంటే ఈ పుష్పాలు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, పూజ చేశారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి ఈ పుష్పాలను అడిగేట, మీకు తెలుసా భగవంతుని చూసారా ముఖాన్ని అని. మాకు తెలియదు, మమ్మల్ని ఎవరో మధ్యలోనే చేశారు అని చెప్పింది. మాకన్నా చాలా పైన ఉన్నాడా జ్యోతి స్వరూపం. అయితే సరే మీ ఇద్దరు వచ్చేసేయండి, ఇంక సమయం అయిపోతుంది, విష్ణు ఈ పాటికి వచ్చేసి ఉంటాడేమో, నేనే మొదటగా చెప్పేయాలని చెప్పేసి వీళ్ళిద్దరిని తీసుకుని ఈయన శివుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి విష్ణు ఏం చెప్పాడు ఈయనకి తెలియదు. ఆయన పాపం ఒప్పేసుకున్నాడు, నీ పాదాలు ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు స్వామి, మా ఇద్దరికన్నా నువ్వే గొప్ప అని చెప్పేసి. కానీ ఈయనకి నిజం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే, నీ ముఖాన్ని చూశాను స్వామి చాలా బాగుందని చెప్పాడు. ఎవరి ముఖాన్ని చాలా బాగుందని ఎవరికి చెప్తున్నాడు? పరమేశ్వరుడు తెలియదా పరమేశ్వరుడు ముఖం చూస్తే? అంటే అజ్ఞానం అన్నమాట. ఆయన అలా చెప్పాడు. చెప్పేటప్పటికి ఓహో వీళ్ళిద్దరూ ఏంటి నీ కూడా అని అడిగాడు. అయ్యో ఆవుని అడగడానికి కావాలంటారట. ఆవు ఇలాగా ముఖం ఊపిందట, ఇలా తల ఊపుతాం కదా మనం బాగుందని. అవునండి నేను చూశానని చెప్పేసి. కానీ వెనకాల తోక మాత్రం అబద్ధం చెప్తూ ఉంటాను, కాదని ఇది నిజం కాదు అని చెప్పేసి. ఇక సంపెంగ పువ్వు మొగలి పువ్వుని అడిగాడు. మొగలి పువ్వు మాత్రం అది కూడా బ్రహ్మగారికి భయపడి, సృష్టికర్త మరి ఆయన గారి తండ్రితో సమానం అంచేత అది కూడా అబద్ధం చెప్పింది. స్వామి నేను కూడా చూశానని బ్రహ్మగారు రావడం, మేము ముఖాన్ని చూసాం మేము ముగ్గురు అని చెప్పేసి. అప్పుడు తక్షణం మీ ముగ్గురికి ఇక నుంచి ఏ లోకంలోనూ పూజ ఉండదు అని చెప్పి నాకు శాపాన్ని ఇచ్చాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురికి ఆ లోపల ఉన్న ఆ అభద్రత ఎప్పుడైతే కలిగిందో, అయ్యి బాబు మన ఎవరు పూజించరు అని చెప్పేసి వెంటనే వీళ్ళకున్న అహం అంతా కూడా తొలగిపోయి భగవంతుని ప్రార్థన చేశారు, మమ్మల్ని క్షమించి మాకు మళ్ళీ పూజా అధికారాన్ని మాకు కల్పించు అని చెప్పేసి మళ్ళీ భగవంతుని ప్రార్థన చేస్తే అప్పుడు ఈ బ్రహ్మగారికి చెప్పారన్నమాట, నాయన నీకు ప్రత్యక్షంగా అయితే పూజలు ఉండవు, ఎవరైతే యజమానులు కూర్చున్నప్పుడు బ్రహ్మగారు అంటే బ్రాహ్మణుడు వచ్చి పూజ చేయిస్తాడో ఆయనే సాక్షాత్తు బ్రహ్మగారి కింద అక్కడ కూర్చుంటాడు. నువ్వు ఆ రూపంలో అక్కడ అర్చన చేయబడతావు. అంటే మనం సాధారణంగా పురోహితులు అయిపోతే తాంబూలం కూడా చాలా టైం చేస్తాం. ఒక రాత్రి దాటితే ఎంత దోషం అని చెప్పి చెట్టు శ్లోకం, ఇన్ని రోజులు దాటితే ఇంత దోషం అని చెప్పాడు. అంటే దక్షిణ వెంటనే ఇచ్చేయాలి. మనం ఎన్ని పనులు ఉన్నాం, మనం ఏం చేస్తుంటే పూజకి ఆహ్వానించడం మాత్రం పంతులు గారు రావట్లేదు ఇంకా టైం అయిపోతుందని ఆయన ఫాలో చేస్తుంటాం. అయిపోయిన తర్వాత మాత్రం మనని పూజారి గారిని ఫాలో చేయాలి, దక్షిణ ఇప్పించండి. ఇది చాలా దోషం. మనం ఎన్ని పనుల్లో ఉన్నా వెంటనే ముందు తక్షణం తాంబూలం ఇచ్చేయాలి. అలా ఒక రాత్రి దాటితే ఎంత దోషం, రేపు వేస్తానులే అని చెప్పేసి తర్వాత రోజు ఫోన్పే చేస్తే ఎంత దోషం, ఇవన్నీ కూడా చిట్పెట్టి చేస్తున్నాం. అంచేత ఇలా బ్రహ్మగారిని అసలు పూజించాలి. అయిపోయిన తర్వాత గంధ పుష్పాలతో పూజించి ఆయనకి బట్టలు పెట్టి అప్పుడు ఆయన ఆశీర్వచనం పొంది అప్పుడు ఆయన వెళ్ళమని చెప్పాలి. అది పూర్వ సాంప్రదాయం అన్నమాట. ఎందుకంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు, మన ఇంటి బ్రహ్మగారు కాదు. అక్కడ పూజలు అందుకునేది ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు అన్నమాట. అలా బ్రహ్మస్థానాన్ని పూజార్హత కల్పించాడు. ఇక రెండోది ఆవు. మరి ఎదర ముఖ భాగం ఎలాగ శపించబడింది, ఇది అబద్ధం చెప్పింది కదా, నిజం ఏది చెప్పింది? తోక చెప్పింది. అంచేత నీకు ఎదర భాగం ఈసారి నుంచి పూజ ఉండదు. వెనక పృష్ఠ భాగానికి ఆవుగా ఏం చేస్తాం మనం, వెనకాల
గంధం పసుపు అవి రాసి వెనకాలే పూజ చేస్తాం ఆవుకి. అంచేత పృష్ఠభాగానికి నీకు పూజ ఉంటుందని చెప్పేసి ఆవుకి శాపోపశమనం చేశాడు. అలాగే మొగలి పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం. కేతగి పుష్పాలు మనకి మొగలి పువ్వు దొరికితే అమ్మవారికి అర్చన చేయడంలో చాలా అద్భుతమైన పువ్వులో ఉంటుంది. అంచేత అలాంటి మొగలి పువ్వు అమ్మవారికి చాలా ప్రీతి అవుతుంది. నేను చెప్పించాను కాబట్టి నా ఒక్కడికే పూజ చేయకూడదు తప్ప మిగిలిన దేవతలను కూడా ప్రీతి చెందుతామని చెప్పేసి దానికి శాపోపశమనం చేశాడు. హరిహోం శ్రీకృష్ణార్పణ. ఎన్ని సంకల్పాలు చెప్పుకున్నా మళ్ళీ లాస్ట్ని ఆఖరిని ఏమంటాం, పరమేశ్వరార్పణ వస్తు అని మళ్ళీ ఆయనకు వదిలేస్తాం ఫలితం అంతా కూడా. అంటే మనకన్నా బాగా మనకు కావలసినవి స్వామివారికి తెలుస్తాయి లేదా అమ్మవారికి తెలుస్తుంది. ఉదాహరణకి అంతఃశత్రువులు బహిర్శత్రువులు అని చెప్పుకుంటాం. అంతఃశత్రువుల్లో 2 రకాలు. ఫస్ట్ ఆంతరికంగా లోపల ఉన్నవి అని అర్థం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలుగా చెప్పుకుంటాం. ఇవి కాకుండా అంతఃశత్రువులు అనే పదానికి ఇంకో అర్థంగా మనకి తెలియకుండా మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మనకి మేలు చేసేవాళ్ళుగా కనిపిస్తూ ఎప్పుడూ వాళ్ళ మీద అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ మనని మోసం చేసేవాళ్ళు వీళ్ళు అంతఃశత్రువులు. అయితే అమ్మవారికి తాటంక యుగళీభూత తపనూడుప మండల అనే అద్భుతమైన నామం ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే వాడిని బాగా నమ్మిస్తున్నాం మన మీద ఎటువంటి డౌట్ రావట్లేదని మాత్రం అనుకుంటాడు. అంతవరకు నిజమే. కానీ భగవంతుడికి తెలియకుండా ఏది చేయలేము అనడానికి నిదర్శనే ఆ నామాలు. అమ్మవారికి తాటంకాలు అంటే తాటాకులతో చేసేవారు దొరికి, అంటే తాటంకాలు అని పేరు దానికి, చెవిదుద్దులు. ఆవిడికి చెవిదుద్దులు ఏంటిట అమ్మవారికి తాటంక యుగళీభూత తపన ఉడుప మండలాన్ని. తాపాన్ని ఇచ్చేవాడు అంటే సూర్యనారాయణమూర్తి ఒక చెవికి తాటంకంట అమ్మవారి. ఉడుపం అంటే చల్లదనం, చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు ఒక చెవికి తాటంకంట. అంటే మనకి కాలం నడుస్తున్నప్పుడు ఉదయం పగలైనా ఉంటుంది లేదా రాత్రి, ఈ రెండే ఉంటాయి కదా, పగలు రాత్రి. మధ్యలో ఉండేది ఏంటి సంధికాలం, సంధ్యావందనం చేస్తూ ఉంటాయి కదా. ఈ సంధికాలంలో ఎవరు ఉంటారు అంటే పగలు చేసేవన్నీ సూర్యుడు చూస్తాడు సాక్షిభూతంగా, రాత్రి చేసేవన్నీ చంద్రుడు చూస్తాడు సాక్షిభూతంగా. ఇవి జరిగేవన్నీ చంద్రుడు, ఇటు జరిగేవన్నీ సూర్యుడు చెప్పేస్తుంటారు అమ్మవారికి. సంధికాలంలో ఎవరు ఉంటారు మధ్యలో అమ్మవారు ఉంటారు. లేదా ఎవరిని తెప్పించుకుని 4 గోళ్ల మధ్య ఏది చేయలేమన్నమాట. అమ్మవారికి తెలియకుండా ఏది జరగదు. ఇది మనం తెలుసుకుని ఏ కార్యక్రమాన్నైనా చేయాలి. శంకరుల పరంపరలో చంద్రశేఖర బ్రహ్మాచార్య ఒక మాట అంటారు, కలియుగంలో 8 సెకండ్లు భగవంతుడికి పూజ చేస్తే ఆ పూజా ఫలితం వలన భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి. పొద్దున్న సాయంత్రం వరకు అక్కర్లేదు, 8 సెకండ్లు. అంటే దీని అర్థం మళ్ళీ మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే త్రికరణ శుద్ధిగా పూజ అంటారు. మనస్సు, వాక్కు, ఇంద్రియము, ఇవి 3 ఎట్ ఏ టైం పనిచేయాలి, ఒకేసారి పనిచేస్తుండాలి. మీరందరూ చాలా సమయాన్ని వెచ్చించి చాలా పనులను వాయిదా వేసుకుని కష్టపడి శరీరాన్ని కూర్చోబెడతారు. మనస్సు, వాక్కు, ఇంద్రియము కదా. ఇంద్రియాలంటే శరీరంతో కూడినవి. ఇవి భగవంతుడి గురించే పనిచేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ, వినే మాటలు కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ అంతా కూడా భగవంతుడి గురించే ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చి కూడా సినిమా గోర్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వేరే విషయం. కానీ ఇక్కడ సాధారణంగా శరీరాన్ని కష్టపడి తీసుకొచ్చినందుకు సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటాం. ఇక వాక్కు, మాట్లాడే మాట అన్నాం కదా, అదంతా కూడా భగవంతుడి గురించే అయి ఉంటుంది. కష్టమైంది ఏంటంటే మనస్సు. దీన్ని మాత్రం మనం కంట్రోల్లో ఉంచుకోలేం. దీన్ని కోతితో పోలుస్తారన్నమాట. కోతి ఏం చేస్తుందంటే ఒక చెట్టు మీద దూకుతూ ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉండదు. మనసు కూడా అంతే. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోతుంది, ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు తీర్థప్రసాదాలు తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటున్నాం. అంచేత శరీరము, వాక్కు కష్టపడి కూర్చోబెట్టినప్పటికీ అసలైన త్రికరణ శుద్ధికి కావలసినది
మనశ్శుద్ధి అనేది చాలా కష్టమైనదన్నమాట. ఈ 3 ప్రధానంగా ఒకే తాటికి తీసుకొచ్చి 8 సెకండ్లు మనం కూర్చోబెట్టగలిగితే అప్పుడు భగవంతుడు వస్తాడు. మీరు గమనిస్తే మనం అనుకుంటాం కృతయుగంలో పుట్టాలి, లేకపోతే త్రేతాయుగంలో పుట్టాలి, కలియుగంలో పుట్టాలి. కానీ ఈ 3 యుగాల వాళ్ళు కూడా కలియుగంలో పుట్టాలి అనుకుంటారు. అదేంటంటే కలియుగంలో మనందరం పాపాత్మలుగా అనుకుంటాం. కానీ నిజానికి మిగిలిన యుగాల్లో ఆయుష్ చాలా ఎక్కువ. కలియుగం 32 లక్షల సంవత్సరాలు చెప్పుకుంటాం. ఏదో బ్రిటిష్ వాడు లేకపోతే ఇంకోడో 2000 సంవత్సరం అంతా ఉన్నారు, ఏమవ్వలేదు. 2012 యుగాంతం ఉన్నారు, అవ్వలేదు. ఎందుకు అవ్వదంటే ఇంకా 5000 సంవత్సరాల చిల్లరలోనే ఉన్నాం. మన కలియుగం ప్రారంభమైంది. 32 లక్షల సంవత్సరాలు అవ్వాలి కలియుగాంతం అవ్వాలంటే. అయితే అవేవి ప్రామాణికం కాదు. హిందూ ధర్మంలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రామాణికం. కొంచెం లేటుగా తెలుసుకోవడం వలన దీన్ని ఈ లోపల అవహేళన చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ తెలుసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు, రాకెట్లు పూజ చేసేవాళ్ళు కూడా వాళ్ళు మొట్టమొదటిగా మన హిందూ ధర్మాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని పూజ చేసి దాన్ని ప్రారంభం చేస్తారు. వాళ్ళు సైంటిస్టులు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి నిజమేంటో తెలుసు కాబట్టి వాళ్ళు దైవాన్ని నమ్ముతారు. అందుచేతని మనం చేసేది కలియుగంలో ఎందుకు పుట్టాలనుకుంటారంటే తక్కువ ఆయుష్, తక్కువ జపసంఖ్య. మిగిలిన సంవత్సరాల్లో మనం చూస్తే రామచంద్రమూర్తి కేవలం పాలనం 11,000 సంవత్సరాలు చేశాడు. కేవలం పాలన. విశ్వామిత్రుడు తపస్సు వింటూ ఉంటాం, 10,000 సంవత్సరాలు చేశాడు. మళ్ళీ మేనకు వచ్చింది, మళ్ళీ ఇంకో 10,000 సంవత్సరాలు చేశాడు. ఇలా మనం వింటూ ఉంటాం. అన్ని వేల సంవత్సరాలు చేయడానికి అసలు ఆయుష్యే లేదు మనకి. 100, 120 దగ్గర నుంచి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలు మనిషి ఆయుష్. ఇప్పుడు సగానికి వచ్చేస్తుంది, 60, 70, 80 మహా అయితే. ఆరోగ్యంగా ఉండేది 55 సంవత్సరాలు మాత్రమే. ఇందులో బాల్యం 20 ఏళ్ళు పోతుంది, ఇంకొన్నది 30 ఏళ్లలో బాధ్యతలు పోతాయి. అందుకే మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడనమాట. యముడు ఏం చేస్తూ ఉంటాడంటే 3 హెచ్చరికలు ఇస్తాడు. ఫస్ట్ మంత్రాలు చదవడానికి మనకి స్పష్టతగా పలకడం కోసం మనకి పళ్ళు చాలా ప్రధానం. పళ్ళు లేవనుకోండి మంత్రాలు స్పష్టంగా ఇప్పుడు లలితా సహస్రనామాలు చక్కగా చదివారు మీ అందరూ. అవి చదవడానికి ఎంతవరకు సహకరిస్తుంది? పళ్ళు ఉన్నంతవరకు సహకరిస్తుంది. పళ్ళు లేకపోతే మంత్రాలను సరిగ్గా చదవలేం. అంచేత ఒక్కొక్క పన్ను ఊడగొడుతూ ఉంటాడనమాట. నీ పని అయిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఇక నుంచైనా భగవద్ ధ్యానంలో గడుపు జీవితాన్ని. మనకి 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇంకా ఊపుకుందని అని చెప్పేసి మళ్ళీ 10,000కో 15,000కో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. తోచట్లేదు నేను రానంటే. అసలు మనం చదవడానికి ఓపిక ఉండాలి, కానీ మన ఈ ఆయుష్ ఏమాత్రం చాలు. అంత వేదాంత జ్ఞానం మన హిందూ ధర్మంలో ఉంది. తెలుసుకోవాలి కానీ బోళ్ళు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉప పురాణాలు ఉన్నాయి, ఇంకా అనేక కథలు ఉన్నాయి. 63 మంది నాయనర్ల చరిత్రలు ఉన్నాయి. బోర్డు చదువుకోవచ్చు ఖాళీ ఉంటే. అంచేత వాటి జోలికి వెళ్లకుండా ఇంకా నాకు ఓపిక ఉంది ఏదో చేస్తారంటే, ఆ ఓపిక ఎందుకు ఉంది అంటే ఇవి చేయడం కోసం. ఈ ఓపిక ఇంకా ఎందుకు మిగిల్చాడంటే మిగిలిన టైం అయినా ఇప్పటివరకు పిల్లల కోసం గడిపావు కాబట్టి బాధ్యతల్ని ఉంచుకుని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఉద్యోగాల్లో తిరిగావు కాబట్టి ఇకనైనా ఇంకో 10 ఏళ్ళు నేను ఓపికగా ఉంచుతాను, ఇకనైనా సరే భగవద్ధ్యానంలో గడపనిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే తోచట్లేదని చెప్పేసి మళ్ళీ రోటరీ క్లబ్లోనే ఏదైనా దూరం అక్కడ ఏదో గంటలు కాలక్షేపం చేయడం చేస్తాడు. అంచేత ఇలాంటివి కాకుండా భగవద్ధ్యానంలో గడపాలి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? తెల్ల జుట్టు ఇస్తాడు. మనం ఏం చేస్తాం? పెయింట్ తెచ్చేసేస్తుంటాం. అంటే ఇంకా నేను ముసలాడిని అవ్వలేదని చెప్పడం కోసం. ఎవరైనా అమ్మమ్మ గారంటే కోపం వచ్చేస్తున్నాడు, ఎందుకంటే ఆవిడకి యుక్త వయస్సు అని కనిపించాలి. కానీ నిజానికి వార్నింగ్ దేనికి ఇచ్చాడు? నీకు తెల్ల జుట్టు వచ్చింది, ఇక మొదలు పెట్టాలి, యాత్ర దగ్గరలో ఉంది నీకు, అందుచేతని ఇప్పటి నుంచి భగవద్ధ్యానం చెయ్యి ఓపికకుండా అని చెప్పడం. రెండోది జర్జరీభూతం అంటాం, శరీరం ముడతలు పడుతూ ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట ఇక దగ్గర పడుతుంది అని. అలాగే పళ్ళు ఊడిపోతాయి, ఇంకా మంత్రాలు నువ్వు చదవలేవు, ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా నీకు తోచిన స్తోత్రాలు, ఉపదేశ మంత్రాలు ఇవన్నీ చదివేసుకో అని చెప్పడం కోసం. వీటిని దాటి మనం ప్రయత్నం చేయకపోతే ప్రాణం ఇంకొక్రమణ అవుతుంది అనగా ఎవ్వరూ కాపాడలేరు. మనకి అలెగ్జాండర్ కథ ఉదాహరణ. ఆయన ఏం చెప్తాడంటే ప్రపంచ వీరుడు మాట. ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్తాడంటే నేను సంపాదించినంతా కూడా నా శవయాత్రలో చల్లుకుంటూ వచ్చాడని చెప్తాడు.
నన్ను పూడ్చినప్పుడు 2 చేతులు పైకి పెట్టి పూడ్చండి అని చెప్తాడు. అంటే ఇంత ప్రపంచాన్ని జయించిన వాడు కూడా ఏమీ పట్టుకెళ్ళలేకపోయాడు, ఈ ధనానంతా కూడా ధర్మంగా పనిచేయాలి చనిపోయే లోపల అని చెప్పేసి పనిచేయమని చెప్పాట. అలాగే ఖాళీ చేతులతోటే వెళ్తాం మనం ఎవరు వెళ్ళాం అని చెప్పడం కోసం చేతులు పైకి పూడ్చుకున్నట్టు ఇప్పటికీ అలాగే ఉంటాయి. అంచేత అది ఎవరైనా సరే, ఏ దేశస్థుడైనా సరే, అందులో ఏదైనా అంతరార్థం ఉంటే మనం గ్రహించడం మన మన సాంప్రదాయంలో ఉంది. అందుచేతనే రామకృష్ణ పరమహంస ఇత్యాదులు కూడా అనేక మతాలని పరిశీలించారు. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఇతర మతాలను కూడా అనుసరించారు అని చెప్తారు. అనుసరించడం వేరు, పరిశీలించడం వేరు. తత్వజ్ఞులకు ఎలా ఉంటుందంటే ఎందులో తత్వం దొరుకుతుంది, ఏది నిజము అనేది తేల్చడం కోసం అన్నింటిలోనూ వెళ్తారు. మనం అక్కడ ఇందాక బొమ్మల్లో చూసాం కుమారుల పట్టు అని. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధంలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకోవడం కోసం కొన్నాళ్ళు బౌద్ధంలో ఉన్నాడు ఆయన. ఆయన తర్వాత అగ్నిని చుట్టూరా దాన్ని ఏమంటారంటే పొట్టు ధాన్యం పొట్టుని ఊకని చుట్టూరా పేరు చేసుకుని కాల్ చేసుకుంటూ ఉంటాడు. మనకి అక్కడ బొమ్మ చేసుకున్నాడు. ఆ టైంలో శంకరాచార్యుల వారు వెళ్తారు కలవడానికి. ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారంగా చెప్తారు. ఆ తర్వాత మండనమిస్తుడి దగ్గరికి వెళ్ళమంటారు, వేరే కదా. అందుకని మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమయాన్ని వెచ్చించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం పూజ 8 సెకండ్లు చేయలేకపోయినా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక 8 సెకండ్లు మనం నిలబడగలిగితే, అంటే ఇన్నాళ్ళు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రం సాధ్యం అవుతుంది. మనం ప్రయత్నం మాత్రం లోపం లేకుండా చేయాలి. ప్రయత్న లోపం ఉంటే మాత్రం అది సాధ్యపడదు. దానికి మనకి ఉపచారాలు చేస్తుంటాం, 16 రకాల ఉపచారాలు చేస్తుంటాం. ఉపచారాల్లో చూడండి, ఒక్కొక్కరికి బాగా పువ్వులు అంటే ఇష్టం. అంటే మన ఇష్టం, దేవుడికి ఇష్టం అని కాదు. మనకి పువ్వులు పెట్టడం అంటే ఇష్టం. అమ్మవారికి బోల్డ్ రకాల పువ్వులు పెంచేసి అనేక రకాల పూలు అలంకారం చేసేసి ముడిసిపోతూ ఉంటాం. నైవేద్యం ఉండదు, మళ్ళీ జీడిపప్పే ఉంటుంది. కొంచెం పూలు పెట్టడం ఇష్టం వాడికి అంతే. కొంతమంది నైవేద్యాలు పెట్టడం అంటే ఇష్టం. పూలు ఎవరు 2 పూలు వేసేసి 51 రకాలు 108 రకాలను చేసేసుకుంటారు. వీళ్ళకి అందులో సంతోషం దొరుకుతుంది. అలా మనకి గుగ్గిల్ నాయనార్ చరిత్ర తీసుకుంటే 63 మంది నాయనార్లు అని చెప్తాం. ఆళ్ళవార్లు ఎలాగో విష్ణుమూర్తికి ఈశ్వరుడికి సంబంధించి పెరిగి పురాణం ఉంటుంది దాన్ని. ఈ గుగ్గిల్ నాయనారు చాలా భక్తుడు. ఆయనకి ధూపసేవ అంటే ఇష్టం. ఉపచారాలన్నింటిలోనూ మిగిలిన తక్కువ చేసుకుని ధూపసేవ మాత్రం తెగ చేసేసేవాడు ఆయన. మంచి గుగ్గులను తెచ్చుకుని చక్కగా వేసేసి ఆ పొగ వేసేసిన తర్వాత చూడండి, మనకి వీరభద్ర సంబరం వాటిలో పొగ వేసేసి డబ్బులు ఏం చేస్తే మనకు కూడా పూనకాలు చేస్తాం, తన్మయత్వంలో వెళ్ళిపోతాం. అలాగా ఆ గుగ్గిల్ నాయనారు ఏం చేసేవారంటే ఈశ్వరుడు ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో ఈశ్వరుడికి గుగ్గులం వేసేసుకుని చుట్టూరా ఆయన మధ్యలో కూర్చుని ఈశ్వరుడు వచ్చేసాడు, నా ధూపాన్ని ఆస్వాదిస్తున్నాడని చాలా ఆనందపడిపోతుంది. ఆయన ఒకసారి పరీక్షించాలనుకున్నాడు భగవంతుడు. మనకి పరీక్షలు బాగా వస్తున్నాయంటే దాని అర్థం అంటే మన దేవుడు చూస్తున్నాడని అర్థం. మనం ఏం చేస్తాం ఆ టైంలో, ఈ దేవుడు నాకేం చేయట్లేదు, ఇంకో దేవుడు పట్టుకుంటాం, మొత్తం 0 స్థాయికి వచ్చేస్తాం. అప్పుడే బాగా నిలబడాలి. మన కష్టాలు వస్తున్నాయంటే మనం భగవంతుడి యొక్క పరిధిలో ఉన్నామని అర్థం. అంచేత ఆ సమయంలో గుగ్గిల్ నాయనారికి పరీక్ష పెట్టదలుచుకున్నాడు భగవంతుడు. అందుచేతని ఆ ఊరిలోనూ దరిదాపుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుగ్గిలం లేకుండా చేసేసేటప్పటికి ఈయన ఉన్నదేదో వెలిగించుకుంటూ మొత్తం మీద మూటలన్నీ గుగ్గిలం మూటలు కొనేసేవాడు అనమాట. ఇంకా అసలు భార్య పిల్లలు తింటున్నారా లేదా, ఆయనకి ఆహారం వెళ్తుందా లేదా కూడా పట్టించుకునేవాడు కాదు. అంత తన్మయత్వంలో ఉండేవాడు. ఆయన జీవన విధానం అంతా కూడా అలా ఉండేది. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో గుగ్గిలానికి వెళితే ఎక్కడా కూడా లేదు. పొరుగురు వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఈ ఊరు వెళ్ళాడు, ఎక్కడ గుగ్గిలం దొరకలేదు. ఇంకా ఉన్నది ఒక అరబస్తా ఉంది, కంగారు పడిపోతున్నాడు, గుగ్గిలం దొరకట్లేదు. ఈ భార్య పిల్లలు పాపం మాడిపోతున్నారు, ఓ పూట తింటున్నారు, ఓ పూట తింటలేదు, ఇంకేముంటలేదు, డబ్బులు ఉంటే చాలు గుగ్గిలం కొనేస్తున్నాడు. అప్పుడు భార్య ఇంకా సూత్రాలు ఒకటే మిగిలేకపోతుంది. ఆవిడ సూత్రాలు తీసిచ్చి, నాయన ఇవి కూడా గుగ్గిలం కొనకు, కాస్త పప్పు ఉప్పులు తీసుకురా, ఇంట్లో ఏం లేవు నిండుకున్నాయి, ఒక పూట తింటే ఒక పూట తింటలేదు, చేత కాస్త ఈ బచారీ సామాన్లు తీసుకురమ్మని చెప్పేసి ఆయనకి సూత్రాలు ఇచ్చింది. ఆ సూత్రాలు ఇచ్చిన సమయంలోనే భగవంతుడు వచ్చాడు. ఈయన ఒక తోపుడు బండి తీసుకుని ఒక పెద్ద గుగ్గిలం బస్తా వేసుకుని వచ్చాడు. ఎవడు? పరమేశ్వరుడు.
అలా వచ్చినప్పుడు ఇంక ఈయనకి ఆగదుగా, ఇది బంగారం ఎంత, గుగ్గులం బస్తా ఎంత, ఈ బేరాలు ఏమి అనలేదు. ఎందుకంటే గుగ్గులు ఎక్కడా లేదు, దొరికింది ఒక బస్తా. ఇది వెంటనే బాబు ఈ సూత్రాలు ఇవో తీసేసుకుని ఆ బస్తా ఇచ్చేదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య కొడుతుందేమో అని భయం, అంటే అప్పుడు కొట్టేవాళ్ళు లేరనుకోండి, కనీసం తిట్టుతుంది. అంచేత ఈయన ఏం చేశాడంటే శివాలయానికి వెళ్ళిపోయాడు. శివాలయానికి వెళ్ళిపోయి అక్కడే గుగ్గులం వేసి కూర్చున్నాడు. ఈ లోపల భగవంతుడు ఏం చేశాడు, ఈయన ఈ బండి నిండా కూడా పప్పులు ఉప్పులు చక్కగా ధాన్యాలు వేసేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఈయన భార్య ఇంటికి, గుగ్గులు అయినారు భార్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ అయ్యగారు ఈ బస్తాలని కూడా లోపల దంచున్నారు అని చెప్పేసి. ఆవిడకి ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పుడు సూత్రాలు కదా అన్ని సంబారాలు రావు, కానీ సరే ఏం బేరమాట తెచ్చాడు, మొత్తం బాగా తెచ్చాడు, మనకి ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా ముందు పంచపక్ష పర్వణాల పాపం తిని చాలా ఏళ్ళు అయిపోయింది అని చెప్పి వాళ్ళకి పిల్లలు కొండ పెట్టాలని చెప్పేసి తాపత్రయం తోటి ఆవిడ అన్నీ రెడీ చేస్తూ ఉండట. ఎంతసేపు అయినా రాలేదు. కొనేసిన వాడు రిక్షా పంపించిన తర్వాత 10 నిమిషాలకు 15 నిమిషాలతో రావాలి కదా. ఆకలి వేసేస్తున్నాయి, ఎప్పుడో తిన్న పంచపక్ష పర్వణాలు పాపం రోజు ఏదో తిన్నామా లేదన్నట్టుగా ఫుడ్డుకు తింటున్నారు. పిల్లలేమో అమ్మ నాన్నగారు ఇంకా రాలేదు, ఆకలి వేసేస్తున్నాను, వీళ్ళు గొడవ పెడుతున్నారు. ఈవిడ గుమ్మం దగ్గర అలాగే నించుంది, ఎంతసేపటికి రావట్లేదు. ఈయనకి ఇవేం తెలియదు కదా, ఈయన గుగ్గులం వేసుకుని కూర్చున్నాడు శివాలయంలో. అప్పుడు ఒక ఆయన అడుగుతున్నారు అనమాట, ఏమన్నా ఇలా నించున్నావే అని. మా ఆయన వస్తారని నించున్నానండి అంటే అప్పుడు ఆయన చెప్పారట, ఆయన రావడం కదా పిలిచిపోయి కూర్చున్నాడు శివాలయంలో, చూపుసేవ చుట్టూరు గుగ్గులం వేసేసి కూర్చున్నాడు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు అక్కడ కూర్చోవడం ఏంటి అని చెప్పేసి అసలు గుగ్గులు ఎక్కడ వచ్చింది, గుగ్గులం దొరకట్లేదు అన్నారు కదా అని చెప్పేసి ఈవిడ పరుగులు శివాలయానికి వెళ్ళేటప్పటికి ఆయన తన్మయత్వంలో ఉన్నాడు. పరమేశ్వరుడిని అక్కడ వచ్చాడు, ఆయన నా ధూపాన్ని స్వీకరిస్తున్నాడనే ఆనందంలో కళ్ళు చెమర్చేసి చక్కగా ఉన్నాడు. మనం చెప్తూ ఉంటాం కదా, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడట, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం అదే నమత రాక్షసాంతకం చెప్తూ ఉంటాం. ఆంజనేయ స్వామి రామనామం ఎక్కడ చెబితే అక్కడ ఉంటాడట, ఆఖరిని కూర్చుని వింటూ ఉంటాడట. రాముడు స్మరణ వింటే చాలు, ఎంతమందిలో ఎక్కడో ఉంటాడనమాట. ఆయన అలా వింటూ ఉంటాడట రామనామ స్మరణ. అలాగా ఈయన ఆంజనేయ స్వామి కూర్చున్నప్పుడు కూడా భక్తులు కూడా నమస్కారం చేస్తాడట. ఆయన మా రాముడిని కొలుస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేస్తాడు భక్తుడికి. అంత భక్తి హనుమ భక్తి. అంచేత ఆయనకి కళ్ళు చెమర్చేస్తుండేట, ఆనంద బాష్పాలు వస్తుండేట రామనామం చదువుతూ ఉంటే ఎవరైనా. అలా ఈయన కూడా పరమేశ్వరుడు నా వేసిన గుగ్గిలాన్ని చూసి ఆస్వాదించి ఆనందిస్తున్నాడని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉన్నట్ట. అలా తన్మయత్వంలో ఉండగా భార్య ఇలా చేతితో ముట్టుకుందన్నమాట. అప్పుడు వెంటనే చూసి వెళ్ళిపోయాడు ముందు, ఏమంటుందా అని చెప్పేసి. అప్పుడు ఈయన అడిగాడు, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి. నేను ఏ అపరాధం వరకనే ఎలాగోలాగా భగవంతుడు మనకి చేకూరుస్తాడంటే, ఇంక చేకూర్చేదని మీరు పంపించారు కదా సరుకులని ఇవిడండి అని. ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారంటే అదిగో రిక్షాలో ఎవరో వేసుకొచ్చారు, తోపుడు బండ్లు తీసుకొచ్చారు, మొత్తం చాలా సరుకులు తీసుకొచ్చారు, అన్నీ ఉండేసి రెడీ అయిపోతారు. అప్పుడు ఆయనకి అర్థమైందన్నమాట, ఇది చేసిన ఎవరో కదా భగవంతుడు అని చెప్పేసి. అంటే మనం చేస్తే భగవంతుడు చాలా కిందకి దిగుతాడు అనడానికి అనేక ఉదాహరణలు పెరిగి పురాణం చదివితే తెలుస్తుంది. మనకి రామాయణాలు వింటూ ఉంటాం, కంబ రామాయణం అని కూడా వింటూ ఉంటాం. కంబ రామాయణం కూడా మనకి ఇలాంటి ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాం. కంబ తను ప్రతిరోజు కూడా భోజరాజు గారి ఆస్థానంలో పనిచేసేవాడు. తను ప్రతినిత్యం సంధ్యావందనాన్ని విడవకుండా చేస్తూ ఉండేవాడు. అతనికి 8 ఏళ్ల బారుడు ఉన్నాడు, అతనికి కూడా ఉపనయనాదులు చేశాడు. అతను కూడా సంధ్యావందనం రోజు నదికి తీసుకెళ్ళి అతని చేత చేయిస్తూ తను చేస్తూ ఇంటికి వెళుతూ ఉండేవారు. ఒకానొక సమయంలో ఈ నదికి వెళ్ళి స్నానం చేస్తూ సంధ్యావందనాన్ని కూర్చుందామన్న సమయంలో మహారాజు గారు ఏదో పూజ చేసుకోవాలి అని చెప్పేసి భటుని పంపించి ఇంటికి పంపించారు. ఇంటి దగ్గర లేరని నదికి వెళ్ళారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే మళ్ళీ నదికి వెళ్ళారు. ఎవరు, ఆ రాజభటుడు. వీళ్ళలా స్నానాదులు చేస్తున్నప్పుడు ఈ కౌరు విని, సరే మనం వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ముందు రాజుగారు పిలిచారు కదా, ఇంకా ఆగ్రహానికి గురవకూడదని చెప్పేసి పరుగులన పిల్లాడిని మళ్ళీ ఇంటి దగ్గర దిగిపెట్టి మళ్ళీ ఇంటికి రాజాస్థానానికి వెళ్తే లేట్ అయిపోతుందనే తొందరలో అబ్బాయిని కూడా తీసుకుని చక్కగా భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ ఆయన భోజరాజు గారు కూర్చున్నారు, ఆ పిల్లాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈయన జాగ్రత్తగా వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భోజరాజు గారి పంచి యొక్క గోచి వెనకాల జారిపోయింది, వెనకాల ఎలా ఊడిపోయింది. సాధారణంగా మన పెద్దవాళ్ళు అయితే అయ్యా గోచి ఊడిపోయింది కొంచెం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. పిల్లలకి వాళ్ళకి తెలియదు, పక్క నవ్వేసాడు అబ్బాయి. 8 ఏళ్ళ పిల్లాడు కదా. వెంటనే రాజుగారి కోపం వచ్చింది.
రాజుగారి కోపం వచ్చి, ఏమయ్యా మీ అబ్బాయి ఎందుకు నవ్వాడు అని అడిగాడు, గద్దించి అడిగాడు కోపంగా. ఈయన వెంటనే తప్పించాలి కదా, అందుచేతని అబ్బాయిని సేఫ్ చేయాలనే ఉద్దేశంలో ఈయన ఒక అబద్ధం ఆడాడు. అదేంటి అంటే, ఇందాక బాగా ఎండగా ఉందండి, మీ ఆస్థానానికి నడిచొస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఒక ముసలావిడ మతిమరుపు చేత చెప్పులు సంకలోనే పెట్టుకుంది, కానీ కాళ్ళు కాలిపోతుందని ఏడుస్తుంది, చుట్టూ తిరుగుతుంది. అంచేత ఈ చంకలో చెప్పులు వేసేసుకుంటే కాళ్ళు కాలవు కదా, కానీ ఆవిడకి తెలియట్లేదు. అలా తిరిగేస్తూ ఉంటే మా అబ్బాయి వెళ్ళి చెప్పాడు, చెప్పులు వేసుకోమా కాళ్ళు కాలవు కదా అని. అయ్యో నా సంకలోనే ఉన్నాయి కదా చెప్పులు అని చెప్పేసి అప్పుడు వేసుకుంది. ఆ సన్నివేశం మళ్ళీ గుర్తొచ్చినట్టుంది అని చేత నవ్వుకుంటాడని చెప్పాడు. అయితే ఇది అబద్ధం అనే విషయం రాజుకి స్పష్టంగా తెలుసు. అందుచేత రాజుగారు ఏమన్నారంటే, సరే ఇది నిజమే అయితే నేనే వెళ్ళి చూస్తాను, నిజంగా అక్కడ గనక ఆ ముసలావిడ ఉంటే మీ అబ్బాయికి మరణదండన ఉండదు, లేకపోతే మరణదండన అని చెప్పాడు. అబద్ధం అన్నందుకు ఇంకా కోపం వచ్చేసింది. వెంటనే ఆ కంబ అమ్మవారిని కాళికాదేవిని ప్రార్థన చేసేట. ప్రార్థన చేస్తే ఆవిడ సరస్వతి స్వరూపం, కాళీ లక్ష్మి సరస్వతి అని కదా మనం చెండి చేస్తాం. ఆవిడ ఒక ముసలావిడ రూపంలో చెప్పులు సంఖ్యలో పెట్టుకుని తిరుగుతుందని రాజుగారు వెళ్ళేటప్పుడు. ఆవిడెవరు? సాక్షాత్తు సరస్వతి. ఆవిడని ప్రార్థన చేశారు కాబట్టి అక్కడికి వచ్చి ఈయన్ని సేవ్ చేసింది. మరి సరస్వతీదేవి అంత తక్కువ స్థాయిలోకి వచ్చి చెప్పులు పట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే, భక్తుల కోసం ఎంత దూరం అయినా వస్తుంది. మనం ఒక మెట్టు కనుక దిగగలిగితే మనం ఈ స్థాయిలో ఉన్నాం, మన హోదా ఇది, మన కులం ఇది, మన వర్ణం ఇది అని ఈ గుళ్ళో ఏమీ ఉండకూడదు. అందరూ సమానంగా ఉండి, అందరూ భగవద్భక్తులని, విఐపి దర్శనాలని, వివిఐపి దర్శనాలని ఇలాంటివి కాకుండా మనందరం భగవద్భక్తులమే అనే భావన చేత మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఎంత వెనకనున్నా కూడా మనని అమ్మవారు చూస్తుంది. మనం 100 సార్లు వెళ్ళడం వలన గుడికి ప్రయోజనం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ అమ్మవారు మన ఒకసారి చూడడం వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి 100 సార్లు వెళ్ళేవాడిని అంటారు. 100 సార్లు వెళ్తే ఉపయోగం ఉంది, వీడి జీవితం మారలేదు. అదే కష్టపడి కొండెక్కి ఏపీ దర్శనాల్లో కాకుండా కొండెక్కి వెళ్ళి 9 గంటలు 10 గంటల లైన్లో నించుని చూడండి, ఒక్క సెకండ్ అయినా సరే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలా కష్టపడాలని కాదు, తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడిని చూడాలని తాపత్రయంతో వెళ్ళాలి. అందుకే మనకి ధూళి దర్శనం అని వింటూ ఉంటాం. మీరు విన్నారో లేదో, శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంటుంది. అంటే మనం ఎలా ఉన్నా రాత్రి బస్సు ఎక్కుతాం, పగలెళ్తాం, అప్పుడు రూములు తీసుకుని వేడి నీళ్ళు దొరుకుతాయా, ఏసీ రూమ్ దొరుకుతుందా లేదా మన అక్కడ సౌకర్యాలు ఉంటే మన భోజనాలు ఉండదు. మన యాత్ర అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దేవుడు, పరివార దేవతలు అవి చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మంచి హోటల్స్ ఎక్కడ ఉంటాయి, భోజనాలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. అంటే అది శరీరం నిలబడడానికి, అక్కడ చేసే అర్చనాదులకి ఓపిక ఉండడానికి తగ్గ తినాలి తప్ప దేవులు వచ్చేస్తేనే తినేసి, నిద్ర వచ్చేస్తేనే తినేసి అక్కడ పూజ చేయడానికి కష్టపడి ఇంత వ్యయ ప్రయాసం కూడి వెళ్తే ఆ క్షేత్రంలో ఉపయోగం ఉండదు. అందుచేతనే ధూళి దర్శనం అంటే ఏంటి, అసలు స్నానం చేయకుండా వెళ్ళాలని కాదు, స్నానం చేసి వెళ్ళాలి. కానీ చేయకుండా వెళ్ళేవాళ్ళు ఎవరంటే తాపత్రయం ఉన్నవాళ్ళు. శ్రీశైలం మళ్ళీ చూసి చాలా నాళ్ళు అయిపోయింది, వెళ్ళాలని స్నానం కూడా మర్చిపోయి వెళ్తారు వాళ్ళు ధూళి దర్శనం వెళ్ళేవాడు అన్నమాట. అంటే తనను తను మర్చిపోయి దేహానికి అంటుకున్న మాలిన్యాన్ని లెక్క చేయకుండా మనస్సు శుద్ధితో వెళ్ళేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన. అందుకే శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యతే అంటారు. చాలా గొప్పది శిఖర దర్శనం. అంటే ఇప్పుడు కూడా శిఖర దర్శనం చేస్తున్నాం, కానీ ఇదివరకు చాలా దారుణమైన దట్టమైన అడవులు, నల్లమల అడవులు ఉంటాయి. అంచేత అక్కడ వరకు వెళ్ళేవారు కాదు ఇదివరకు, ఎవరో మహానుభావులు పెద్దవాళ్ళు వెళ్ళేవారట. అయితే భక్తులు ఏం చేశారంటే శిఖరం అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి శిఖరాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయేవారు సార్. ఆ లోపలికి వెళ్ళలేక పూర్వమృగాలకి వాటికి భయపడి. అందుచేతనే శిఖర దర్శనం ఇప్పటికీ మనం చేస్తూ ఉంటాం. ఆ శిఖర దర్శనం గురించి కూడా ఒక ఇతిహాసం మనం చెప్పుకుంటే, పార్వతీదేవి అడుగుతుంటారు, ఏంటి ఇలా శిఖరం చూస్తే ఇంక మళ్ళీ జన్మ ఉండదా, మరి ఈ హోమాలు, యజ్ఞాలు, లక్ష్మీపతి పూజలు ఇవన్నీ ఎందుకు, ప్రతి వాళ్ళు శ్రీశైలం శిఖరం చూసేస్తే సరిపోతుంది కదా అంటే ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, కంగారు పడితే దీనికి చాలా ప్రామాణికత తీసుకుని నేను మోక్షాన్ని ఇస్తాను, దాన్ని నువ్వు చూద్దిగానని చెప్పేసి ఆవిడ తీసుకెళ్ళి, ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీగా, ఈయన ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా ఉన్నారట. ఇద్దరు కూడా ఎవరు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా. పరమేశ్వరుడు ఒక ఊబిని సృష్టించాడు. ఆ
ఊబిని సృష్టించి అందులో కూరుకుపోతూ ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నట్ట. ఈ అమ్మవారు గట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉందట, నా భర్తను ఎవరైనా రక్షించండి అని చెప్పేసి. అందరూ గబగబా ముందుకు వస్తున్నారు, భక్తులు అదే దారిలో ఉన్నారు వెళ్ళేవాళ్ళందరూ. రక్షించడానికి చాలా తాపత్రయం ముందుకు వస్తుంటే ఆగండి ఆగండి మీరు పుణ్యాత్మనైనా అని అడుగుతుంది. ఎవరికైనా ధైర్యం ఉంటుందా మేము పుణ్యాత్మని చెప్పడానికి? పైకి మనందరం పుణ్యాత్మలే, కానీ మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియాల చేత ఏవో ఒక పాపాలు చేస్తూ ఉంటాం. ఇలా పుణ్యాత్ముడైతేనే నా భర్తను ముట్టుకోవాలి, లేదా పాపాత్ముడు ఎవరైనా నా భర్తను ముట్టుకుంటే వెంటనే ఇంకా లోపలికి వెళ్ళిపోయి చనిపోతాడు నా భర్త. అంచేత అలాంటి వైధవ్యానికి కారణం అవుతారు. అంచేత పుణ్యాత్ములే వచ్చి ముట్టుకోండి, నా భర్తను కాపాడండి అని చెప్పింది. ఎవరు వస్తారు? ఎవ్వరు రావట్లేదు. ఆ ఊర్లో ఒక వేస్ట్ ఉందిట. వేస్ట్ అంటే మేము అందరికీ చెప్పక్కర్లేదు కదా, తెలుసు మనకి పదం. ఆవిడ శ్రీశైలం దర్శనానికి వెళ్ళి స్వామివారిని చూసి వస్తూ ఉంది తిరుగు ప్రయాణంలో. ఈవిడ పరుగు పరుగులు వచ్చింది, అందరూ నవ్వుకున్నారు. మనం ఏదో కొత్త కొత్త పాపాలు చేస్తాం, ఆవిడ రోజు చేస్తూనే ఉంటుంది, పాపం వేస్ట్ కదా, మనమే సాహసం చేయట్లేదు, ఆవిడ వెళ్ళిపోతుంది కాపాడడానికి అని వాళ్ళందరూ వారిస్తూ ఉన్నారు. కానీ ఆవిడ అలా ఆగకుండా ఆ ఈశ్వరుని ఎలా పట్టుకుని పైకి లేపేసింది. ఇప్పుడు ఇద్దరు మాయమైపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు కారణం ఏంటి అంటే ఆవిడ నమ్మింది అన్నమాట, భగవంతుని చూడగానే పాపాలు పోతాయి అని నమ్మింది. మనం చేస్తూ ఉంటాం కానీ పూర్తిగా నమ్మం. ఏమన్నా చేస్తే అవుతుందంటారా? పురోహితులను అడుగుతుంటాం డౌట్లు. ఏమన్నా ఆయన ఇలా చెప్పారండి, ఈ దీపం పెడితే అంత పుణ్యం వస్తుందంటారా? ఎలాకేమో స్వర్గానికి వెళ్ళిపోయింది, నిజంగా మనకు కూడా దీపం పెడితే మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోతామా? అలా అంటే చాలు, వాళ్ళకి అనుమానంతో ఉన్నారు కాబట్టి దానికి పుణ్యం రాదు. ఆవిడ ఏం చేసింది, పొడుపు వృత్తి అయినప్పటికీ కూడా ఆవిడ అక్కడికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకున్న పాపం అంతా కూడా ఆ మల్లికార్జునుని చూడగానే హరించుకుపోయిందని నమ్మి ఆవిడ వస్తూ ఉంది. ఆవిడ ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఆవిడ వృత్తి మళ్ళీ చేయలేదు, పుణ్యాత్మరాలుగానే ఉంది, దారిలో ఉంది, మార్గంలో. అంచేత ఆవిడ ముట్టుకోవడానికి సాహసం చేసింది. అంచేత ఇలాంటి వాళ్ళకి మాత్రమే పునర్జన్మ అన్న విద్యతే అని చెప్పారు, అందరికీ కాదని చెప్పారు పరమేశ్వరుడు. అయితే ఈ విధంగా ప్రగాఢమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. భక్తి లేనిది మనం ఏది చేసినా ఎన్ని చేసినా అవన్నీ కూడా యాంత్రికమైన పూజ అంటారు. యాంత్రికమైన పూజ చేసిన వాళ్ళు కూడా మనకి భగవంతుడు రాడు, మన కష్టాలు తీర్చడు. అది ఏ మతంలోకి వెళ్ళినా సరే మన పూజా విధానంలో మార్పులు చేసుకోవాలి తప్ప భగవంతుడిని మారిస్తే ఉపయోగం లేదు. పూజా విధానంలో చాలా లఘువైన పూజలు, మనం చతుష్షష్టిపదారాధ్యాన్ని 64 ఉపచారాలతో పూజ చేయక్కర్లేదు. షోడశోపచారాలు చాలా సింపుల్గా మన ఇంటికి అతిథి వస్తే ఎలా మర్యాదలు చేస్తాం అవే పూజా విధానం. రండి, కాళ్ళు కడుక్కోండి, చెల్లి కడుక్కోండి, కాస్త మంచినీళ్ళు తాగండి, భోజనం చేస్తారా, కాఫీ టీలు తాగుతారా అని అడుగుతూ ఉంటాగా. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నానం చేయండి, నీళ్ళు పెట్టాను, స్నానం సమర్పయామి. ఇలా 16 ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రోజు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, అతిథులు వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే భగవంతుని ఆరాధన. అంటే మధ్యలో ఎప్పుడు కూడా పూజకి విగ్రహాలు లేకుండా చూసుకోవడం కోసమే ఉపవాసము. ఉపవాసము అంటే వేరుగా నివసించుట అని అర్థం. వాసము, నివాసము అనే పదంలోనే వాసము ఉంది, అంటే నివసించుట. రోజులా కాకుండా వేరుగా నివసించేది అయితే ఉందో అది ఉపవాసము అని. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించుట. ఆ రోజు మాత్రం శివరాత్రి ఉంటుంది, ఏదో మంచి సినిమా ఒకటి పెట్టుకుంటాడు, రాత్రంతా కళ్ళు మూత పడకుండా ఇలాగా తెరుచుంటాడు, తర్వాత రోజు నేను జాగారం చేసా ఉంటాడు. జాగరణ అంటే భగవంతుడు వస్తున్నాడు, జాగ్రత్తగా మేల్కొని ఉండుట. జాగరూకత, జాగ్రత్త అండి వెళ్ళరండి అంటాం కదా, ఆ జాగ్రత్తే జాగరూకత, అదే జాగరణ. ఎందుకు జాగరణ చేస్తాం? 2 ముఖ్యమైన పర్వదినాల్లో జాగరణ చెప్పబడింది. అది ఒకటి శ్రీకృష్ణాష్టమి, 2 మహాశివరాత్రి. ఈ 2 చూడండి భగవంతుడు అర్ధరాత్రి ఉద్భవించిన కాలాలు. కృష్ణాష్టమి, అష్టమి అర్ధరాత్రి పుట్టాడు ఆయన. అలాగే మహాశివుడు ఆయన మహాశక్తిగా జ్యోతి స్వరూపంగా మహాశివరాత్రి నాడు ఉద్భవించాడు, లింగోద్భవ కాలం ఉంటుంది. ఈ 2 కాలాలు రాత్రిలో ఉద్భవించే. రాత్రి దేనికి సంకేతం? రాక్షస బలానికి, అజ్ఞానానికి సంకేతం. ఆ అజ్ఞానంలో వెలగడమే మనం చూస్తున్నదన్నమాట భగవంతుడిని చూడటం. అందుకే భగవంతుడు దేవకార్య సముద్యత అని ముందే నామం వేశారు అమ్మవారు. దేవతల కార్య నిమిత్తం అమ్మవారు వచ్చింది అని. మనం చండీ పాఠాల్లో కూడా చూసుకుంటే అమ్మవారు ఎందుకు వచ్చిందంటే ఈ చెండముందుల్ని వధం చేయడానికి, సుమ్మని సుమ్మల్ని, రక్తబీజుడు, రక్తాక్షుడిని వీళ్ళందరినీ చంపడం కోసమే అమ్మవారు ఉద్భవిస్తూ ఉంటుంది.
వీళ్ళు కీర్తిస్తుంటారు దేవతలు. మళ్ళీ అమ్మవారు ఆయా అవతారాలు ఆవిర్భవించి ఆ రాక్షసుల్ని చంపి దేవతలను కాపాడుతూ ఉంటుంది. మళ్ళీ పూల వర్షం కురిపిస్తుంటారు. సప్తశతిలో 13 అధ్యాయాలు ఇవే. అంచేత అమ్మవారు చెబుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ రాక్షసులు ఉద్భవిస్తారు, మళ్ళీ నన్ను ఆరాధన చేయండి, మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని అమ్మవారు అభయం ఇస్తుంది. అందుకే అమ్మవారు ఎప్పుడు కూడా సాధారణంగా అందరు దేవతలు ఏం చేస్తారు, అభయ వరద ముద్రలతో ఉంటారు. అభయముద్ర అంటే ఏంటి, నేనున్నాను నీకేం పర్వాలేదు అని చెప్పడమే అభయం. వరద ముద్ర అంటే ఏంటి, ఈ చేతిని ఇలా కిందకి చూపించడం, నీకేం కావాలో తీసుకో అని చెప్తూ ఉండడమే వరద ముద్ర. అంచేత తదన్య పాఠభ్యాం అభయవరద శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైన శ్లోకం చెబుతూ కామాక్షిదేవికి వరదభయ ముద్రలు ఉండవుట. అంచేత అమ్మ నువ్వు నీ పాదాలను పట్టుకుంటే చాలు, నువ్వు అలా అభినయం చేయక్కర్లేదు మిగిలిన దేవతల్లాగా. నీ పాదాలను పట్టుకుంటే చాలు ఆ జ్ఞానము, ఆ అనుగ్రహము, ఆ లోకాన్ని జయించే శక్తి వస్తుంది అని చెప్తారు. సౌందర్యలహరి అంతా కూడా అద్భుతమైన శ్లోకాలు. ఫస్ట్ 42 శ్లోకాల్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అసలు బ్రహ్మగారికి, విష్ణువుకి, ఈశ్వరుడికి కూడా సృష్టి స్థితి లయకారకత్వాలు అమ్మవారే ఇస్తుంది అని చెప్తారు. దశావతారాలు అమ్మవారికి కరాముడు నకోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్తూ ఉంటాం. అలా అమ్మవారు అంత శక్తివంతమైన తల్లి. ఆవిడ్ని ఏ రూపంలో ఆరాధన చేసినా మనం ప్రామాణికమైన ఆరాధనలు మాత్రమే చేయాలి. అప్రామాణికమైన ఆరాధనలు చేస్తే చాలా పూర్వపుణ్యం కూడా నశిస్తుంది అని చెప్పారు. ఉదాహరణకి ఈ బాబాలు తయారవుతుంటారు, వాళ్ళే దేవుళ్ళ కింద మనం పెట్టేసి వాళ్ళకే లక్షపత్రి పూజలు, వాళ్ళ కర్మ కాలిపోయి పరమేశ్వరుని వాళ్ళ పాదాల దగ్గర పెడుతూ ఉంటారు, దత్తాత్రేయుని వాళ్ళ పాదాల దగ్గర పెడుతూ ఉంటారు. ఆయనేమో అంత ఎత్తుంటాడు, శివుడేమో ఇక్కడ పాదాల దగ్గర ఉంటూ ఉంటాడు. విపరీతమైన కుంభాభిషేకాలు చేసేస్తుంటాం. మారేడుదలం తులసిపత్రి వెయ్యాలంటే వాడికి ఎంతో అర్హత ఉండాలి. అంటే సాధారణమైన మానవులు కానీ లేదా మనం కొలిచే వ్యక్తులు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మంత్రాలతోటి కానీ భగవంతుడి యొక్క ద్రవ్యాలతోటి కానీ ఆయా పుష్పాలతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. దానివల్ల పూర్వపుణ్యం కూడా నశిస్తుంది. కొత్త పుణ్యం రావడం దేవుడు అరగండి, పూర్వపుణ్యం పోతుంది. అంచేతనే మనకి వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, చాలా అద్భుతమైన వ్రతం. ఆ వ్రతం సాధారణంగా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు, కానీ నిజానికి ప్రతి పురుషుడు స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చేయాలి. బ్రహ్మచారి అయినా సరే, వృద్ధాప్యంలో ఉన్నా సరే, ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పారు. ఆ వ్రతంలో కూడా ఏం చెప్తాడంటే, ఏ పురుషుడైతే ఈ వ్రతాన్ని చేయడో ఆ పురుషుడికి పూర్వపుణ్యం కూడా నశిస్తుందని చెప్తాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం దంపతులే చేయాలి, సాధారణంగా ఆడవాళ్ళే చేస్తుంటారు. అంచేత కార్తీక మాసం అంటే సాధారణంగా మనం శివుడికి ఇష్టంగా భావిస్తూ ఉంటాం. కార్తీక సోమవారాలు భగవంతుడి ఇష్టం. నభో మాసేందు వాసరైన అసలు శ్రావణ సోమవారాలు చాలా ఉత్తమమైనవి అని చెప్పాడు. మనం వారణాసి చూసుకుంటే శ్రావణ సోమవారాలు బాగా చేస్తారు. శ్రావణ సోమవారాల్లో వ్రతాచరణ కూడా ఉంది. అలాగే మాఘమాసంలో విష్ణు ప్రీతి, కానీ ఈశ్వరుడికి సంబంధించిన మహాశివరాత్రి కార్తీక మాసంలో రావట్లేదు, మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. మరి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం శివుడికి సంబంధించిన మాసం అనుకునే కార్తీక మాసంలో వస్తుంది. అక్కడే మనకి శివాయ విష్ణు రూపాయ అని వీళ్ళిద్దరికీ అభేదాన్ని, అంటే ఏ రకమైన భేదాన్ని చూడకుండా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ వ్రతాలు, ఈ నోములు ఆయా మాసాల్లో రావడానికి కారణం. అంచేత కార్తీక దామోదర ప్రీత్యర్థం సంకల్పం చెప్తాం. కార్తీక దామోదరు అంటే ఎవరు, ఈశ్వరుడు కాదుగా, విష్ణువు అన్నమాట. అంచేత శివకేశవుల ఆరాధన చాలా గొప్పది. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలంటే విష్ణువుకి ఇష్టం కాబట్టి. విష్ణువు చాలా సంతోషిస్తాడు. విష్ణువుని పూజించకపోయినా పర్వాలేదు, కానీ శివుణ్ణి ఆరాధన చేస్తే ఆయన సంతోషిస్తాడు. అలాగే శివభక్తులు విష్ణువు ఆరాధనిస్తే శివుడు సంతోషిస్తాడు. అందుకే కదా మనం రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. ఆయన ప్రత్యేకంగా ఆరాధన చేయక్కర్లేదు. రాముడిని ఆరాధన చేస్తే ఆయన వచ్చేస్తాడు. అందుకే తులసీదాస్ గారు ఎక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. ఆ ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు వచ్చేవారు, లేదంటే లేదు. చాలామంది అలా ఉపన్యాసం ఎక్కడైనా ఆయన వెళ్ళి చెప్పేవారు, జనాలను దృష్టిలో పెట్టుకునేవారు కాదు. నేను చెప్పే ఉపన్యాసం రామచంద్రమూర్తి వింటున్నాడు అని మాత్రమే నమ్మేవాడు, జనాల కోసం చెప్పేవాడు కాదు. హనుమ ఒకనొక రోజు ఆయన వృద్ధుల్లా వచ్చి దూరంగా కూర్చుని అంతా విన్నట్ట. చాలామంది జనం ఉన్నారు. ఈయన ప్రతిరోజు వచ్చేటప్పటికి ఎక్కువ సమయం రామచంద్రమూర్తి గురించి చెప్తుంటే టైములు మనం వెచ్చించలేంగా, ఎప్పుడైపోతుందని చూస్తుంటాం. అలాగే ఉపన్యాసానికి కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు సగంలో.
ఈయన పాపం ఎప్పుడు నచ్చుకునేవాడు కదట, ఉంటే ఉంటారు లేకపోతే లేదు, నేను రామచంద్రమూర్తి గురించి చెప్తున్నానని అనుకునేవారు. ఒకరోజు హనుమ ఒక్కడే ఉన్నట్ట, ఎవరు లేరు అసలు ఉపన్యాసంలో. ఆయన ఈయన ఆపలేదు, రేపు చెప్తానే ఎవరో జనం రాలేదు కదా, ఆయన చెప్తూనే ఉన్నట్ట. లాస్ట్ని అయిపోయిన తర్వాత ఉపన్యాసం ఈ హనుమ వచ్చి అడిగట్ట, స్వామి మీరు అంతలా చెప్తున్నారు, ఇక్కడ ఒక్కళ్ళు లేరు, ఉపయోగం ఏంటి, ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారో అర్థం కాకుండానని అడిగితే, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా చాలు, అసలు నువ్వు లేకపోయినా కూడా నేను ఉపన్యాసం చెప్పేస్తాను, నా షెడ్యూల్ ఇది ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు. సరే ఈయన అన్నట్ట, నువ్వు అంత భక్తుడివి కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ కూర్చునుండు, పలానా సమయంలో నీ దగ్గరికి రామలక్ష్మణులు వస్తారు, నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఆ సమయానికి అక్కడికి వెళ్ళి గంధాన్ని అరగిస్తున్నట్టు రామచంద్రమూర్తి వస్తాడు, ఆయన ఎవరో ముసలాయని చెప్పారు కదా నిజంగా వస్తాడేమో అని చెప్పేసి రామలక్ష్మణుల కోసం చక్కగా చందనాన్ని అరగిస్తున్నట్టు. సరే ఇద్దరు ఎవరో పిల్లలు ఆ గంధాన్ని లాక్కుని పట్టుకుపోయారు. ఈయన చాలా బాధపడిపోయాడు, అయ్యో రామచంద్రమూర్తి గురించి అరగదీసిన గంధం ఇలా లాక్కు పట్టుకుపోయారు వాళ్ళు ఆకతాయిలు అని చెప్పేసి వాళ్ళని వేసుకున్నాడు. మొత్తం మీద రోజంతా వేచి ఉన్నాడు. హనుమ చెప్పిన సమయం కూడా దాటిపోయింది, అంతసేపటికి రాలేదు. అయిపోయిన తర్వాత బాధపడుతూ ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు మళ్ళీ వచ్చేటప్పటికి ఈ ముసలాయన దొరికితే మనం గట్టిగా చెప్పాలి, ఈయన ఏదో నన్ను అవహేళన చేయడానికి అన్నాడు, నేను వెళ్ళి కూర్చోవడం లేదా ఆయన మాట పట్టుకుని అని చెప్పి చాలా బాధపడిపోతే ఆ పెద్ద ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు కూడా హనుమ వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు. ఈ ఉపన్యాసం అంతా అయిపోయింది, జనాలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా పిలిచాడు, రా ఎలా రా, ఆయన నన్ను అలా చెప్పు, నేను పనులు మానేసుకుని అక్కడ కూర్చున్నాను, రాముడు లక్ష్మణుడు వస్తారని చెప్పి నేను గంధం అరగదీస్తున్నాను, చక్కగా వాళ్ళకి రాద్దామని. ఎక్కడొచ్చారు, సాయంత్రం చూసి ఇంటికి వెళ్ళిపోయానండి. నువ్వు గంధం చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చారా అంటే ఎవరు రాలేదు, నువ్వు చెప్పిన వాళ్ళు అయితే ఎవరు రాలేదు, మరి ఎవరు వచ్చారంటే ఇద్దరు పిల్లలు వచ్చారు అని చెప్పాడు. వాళ్ళే రామలక్ష్మణులు అని చెప్పాడు. అయితే వచ్చిన వాళ్ళు మనకి ఆశంక చక్ర గదాపద్మాలతో ధరించి వస్తారు దేవతలను అనుకోవద్దు, మనలోనే భగవంతుడు ఉంటాడు, ఏదో రూపంలో వచ్చి వింటూ ఉంటాడు మనం. లేదా ఇది మనం బాగా నమ్మి, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన చరిత్రలన్నీ ఏంటి భక్తి ఆధారంగా జరుగుతుంది. మంత్రాలు ఎవరైనా చదివారా ఇందులో? ఎవ్వరూ చదవలేదు. లేదా మంత్రాధీనంతో దైవతం అని, మంత్రాలు కట్టుబడి భగవంతుడు ఉంటాడు, అది 100% వాస్తవమే. కానీ మంత్రాలు రానంత మాత్రం చేత నన్ను భగవంతుడు కొలవడేమో, రాడేమో, నా గురించి భగవంతుడు రాడేమో, నేను భగవంతుని కొలవడానికి నాకు ఆస్కారం లేదేమో అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. అందుకే మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం, బ్రహ్మగారిని పురమాయిస్తాం. ఆయన ఏం చెప్తాం, స్వామి నాకు పూజ చేయడం రాదు కదా మీరు చేయించండి అని చెప్పి ఆయన బ్రహ్మస్థానంలో కూర్చోబెడతాం. బ్రహ్మగారు అని పిలుస్తుంటే ఆయన్ని పండితుడనో లేకపోతే ఇంకోడనో పేరు పెట్టో పిలవకూడదు. ఆయన ఏం చేయాలి, బ్రహ్మగారు అని పిలవాలి. దీనికి కారణం ఏంటి, జ్యోతిస్వరూపంగా ఈశ్వరుడు తెలిసిన కథ మనకి ఇందులో కనపడుతుంటుంది. బ్రాహ్మణులు ఎంత గౌరవించాలి అనేది ఇందులో తెలుస్తుంది. అందుకే సతతం బ్రహ్మవాదిభి అని చెప్తుంటారు. ఏం చెప్పినా సరే తప్పో ఒప్పో, మీకు నిజంగా ఆయన చేస్తున్న తప్పు అని తెలిసినా కూడా మనం ఎప్పుడు నిందించకూడదు. ఆయన బ్రహ్మగారి కింద పెట్టుకున్నామంటే మనం ముందే ఆలోచించి పెట్టుకోవాలి. ఆయనకు వచ్చా రాదని మనం ఎంక్వైరీ చేసుకుని మన ఇంటి బ్రహ్మ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయన మాత్రం ఏమంటే ఎలా చేశారేంటంటే మాత్రం దూషించకూడదు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారిని దూషించడానికి పాపం వస్తుంది. దానికి కారణం మీకు చెప్తూ ఉంటాను. విష్ణువుకి బ్రహ్మగారికి ఇద్దరికి వాదన వస్తుంది. అదేంటంటే బ్రహ్మగారు అంటారు, నేను సృష్టి చేయడం వల్లే కదా నువ్వు స్థితికారకత్వం కలిగి ఉన్నావు, నేను ఎవరిని సృష్టి చేయకపోతే నువ్వు స్థితికారకత్వం ఎవరిని చేస్తావు అని అడిగాడు. విష్ణు అన్నాడు, నువ్వు కనేసి పాడేసావు వాళ్ళందరినీ, వాళ్ళని లాక్కుని మోక్షం వరకు అంటే లయం వరకు తీసుకొచ్చేది నేనే, అసలు ఆ పెద్ద పని అంతా నాకే ఉంది, నేనే గొప్ప అని ఈయన అంటాడు. ఇది వీళ్ళిద్దరికీ ఎవరు గొప్ప అనేది పోటీ వస్తుంది. సరే ఇంకొక ఆయన ఉన్నాడు మధ్యలో శివుడు అని చెప్పి ఆయన అడుగుదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఇందులో ఎవరు గొప్ప నిర్ణయించండి అని చెప్పేసి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాను, ఒకళ్ళ పైకి వెళ్ళండి ఒకళ్ళ కిందకి వెళ్ళండి, నా ముఖాన్ని చూసి లేదా నా పాదాలను చూసి ఎవరు ముందుగా నా దగ్గరికి వస్తారో వారే మీ ఇద్దరిలో గొప్ప అని చెప్తాడు. దానికోసం బ్రహ్మగారేమో పైకి ఎంచుకుంటారు, విష్ణు ఏమో పాదాలను ఎంచుకుంటాడు. వీళ్ళిద్దరూ అలా 1000 కిలోమీటర్లు మన భాషలో చెప్పాలంటే పయనిస్తూ ఉంటారు. విష్ణువుకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందన్నమాట, అసలు మనిద్దరం కాదు శివుడు గొప్ప అని చెప్పేసి. అంచేది విష్ణువు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటాడు. బ్రహ్మగారికి మాత్రం లోపల ఈగో టచ్ అవుతూ ఉంటుంది అంటారు కదా, ఈయన మనసు ఒప్పలేదు నిజం చెప్పడం కోసం. అంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఆవు కనిపించింది. అది చాలా పూజలు అందుకుని వస్తూ ఉంది. అందుకుంటే దాన్ని అడిగాడు, నిన్ను ఎక్కడ పూజ చేశారు అని.
ఏదో మధ్య భాగంలో దేవతలందరూ పూజ చేశారని. మరి ఈ జ్యోతికి పై భాగం నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, నాకున్న పైకి ఉంది అది అని చెప్పాడు. ఆవు చెప్పింది. సరే నాకు కూడా ఉన్న నీతో పని ఉందని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాడు. అప్పుడు మనం కేతకీ పుష్పాలు అంటాం, మొగలి పువ్వులు. ఈ మొగలి రేకులు అర్చన చేసి వస్తున్నాయి పైనుంచి, ఎవరో అర్చన చేశారు శివుడికి. అలా అర్చన చేసి పడుతుంటే ఈ పుష్పాలు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, పూజ చేశారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి ఈ పుష్పాలను అడిగట, మీకు తెలుసా భగవంతుని చూసారా ముఖాన్ని అని. మాకు తెలియదు, మమ్మల్ని ఎవరో మధ్యలోనే చేశారు అని చెప్పింది. మాకన్నా చాలా పైన ఉన్నాడా జ్యోతి స్వరూపం. అయితే సరే మీ ఇద్దరు వచ్చేసేయండి, ఇంక సమయం కొద్ది విష్ణు ఈ బాడికి వచ్చేసి ఉంటాడేమో, నేనే మొదటగా చెప్పేయాలని చెప్పేసి వీళ్ళిద్దరిని తీసుకుని ఈయన శివుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి విష్ణు ఏం చెప్పాడు ఈయనకి తెలియదు. ఆయన పాపం ఒప్పేసుకున్నాడు, నీ పాదాలు ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు స్వామి, మా ఇద్దరికైనా నువ్వే గొప్ప అని చెప్పేసి. కానీ ఈయనకి నిజం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే, నీ ముఖాన్ని చూశాను స్వామి చాలా బాగుందని చెప్పాడు. ఎవరి ముఖాన్ని చాలా బాగుందని ఎవరికి చెప్తున్నాడు? పరమేశ్వరుడు తెలియదా పరమేశ్వరుడు ముఖం చూస్తే? అంటే అజ్ఞానం అన్నమాట. ఆయన అలా చెప్పాడు. చెప్పేటప్పటికి ఓహో వీళ్ళిద్దరూ ఏంటి నీ కూడా అని అడిగాడు. అదిగో ఆవుని అడగడానికి కావాలంటానట. ఆవు ఇలాగా ముఖం ఊపిందట, ఇలా తల ఊపుతాం కదా మనం బాగుందని. అవునండి నేను చూశానని చెప్పేసి. కానీ వెనకాల తోక మాత్రం అబద్ధం చెప్తూ ఉంటాను, కాదని ఇది నిజం కాదు అని చెప్పేసి. ఇక సంపెంగ పువ్వు మొగలి పువ్వుని అడిగాడు. మొగలి పువ్వు మాత్రం అది కూడా బ్రహ్మగారికి భయపడి, సృష్టికర్త మరి ఆయన గారి తండ్రితో సమానం అంచేత అది కూడా అబద్ధం చెప్పింది. స్వామి నేను కూడా చూశానని బ్రహ్మగారు రావడం, మేము ముఖాన్ని చూసాం మేము ముగ్గురు అని చెప్పేసి. అప్పుడు తక్షణం మీ ముగ్గురికి ఇక నుంచి ఏ లోకంలోనూ పూజ ఉండదు అని చెప్పి నాకు శాపాన్ని ఇచ్చాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురికి ఆ లోపల ఉన్న ఆ అభద్రత ఎప్పుడైతే కలిగిందో, అయ్యి బాబు మన ఎవరు పూజించరు అని చెప్పేసి వెంటనే వీళ్ళకున్న అహంతా కూడా తొలగిపోయి భగవంతుని ప్రార్థన చేశారు, మమ్మల్ని క్షమించి మాకు మళ్ళీ పూజా అధికారాన్ని మాకు కల్పించు అని చెప్పేసి మళ్ళీ భగవంతుని ప్రార్థన చేస్తే అప్పుడు ఈ బ్రహ్మగారికి చెప్పారన్నమాట, నాయన నీకు ప్రత్యక్షంగా అయితే పూజలు ఉండవు. ఎవరైతే యజమానులు కూర్చున్నప్పుడు బ్రహ్మగారు అంటే బ్రాహ్మణుడు వచ్చి పూజ చేయిస్తాడో ఆయనే సాక్షాత్తు బ్రహ్మగారి కింద అక్కడ కూర్చుంటాడు. నువ్వు ఆ రూపంలో అక్కడ అర్చన చేయబడతావు. అంటే మనం సాధారణంగా పురోహితులు అయిపోతే తాంబూలం కూడా చాలా టైం చేస్తాం. ఒక రాత్రి దాటితే ఎంత దోషం అని చెప్పి చెట్టు శ్లోకం, ఇన్ని రోజులు దాటితే ఇంత దోషం అని చెప్పాడు. అంటే దక్షిణ వెంటనే చేయాలి. మనం ఎన్ని పనులు ఉన్నాం, మనం ఏం చేస్తుంటే పూజకి ఆహ్వానించడం పంతులు గారు రావట్లేదు ఇంకా టైం అయిపోతుందని ఆయన ఫాలో చేస్తుంటాం. అయిపోయిన తర్వాత మాత్రం మనని పూజారి గారిని ఫాలో చేయాలి, దక్షిణ ఇప్పించండి. ఇది చాలా దోషం. మనం ఎన్ని పనుల్లో ఉన్నా వెంటనే ముందు తక్షణం తాంబూలం ఇచ్చేయాలి. అలా ఒక రాత్రి దాటితే ఎంత దోషం, రేపు వేస్తానులే అని చెప్పేసి తర్వాత రోజు ఫోన్ పే చేస్తే ఎంత దోషం, ఇవన్నీ కూడా చిట్పెట్టి చేస్తున్నాం. అంచేత ఇలా బ్రహ్మగారిని అసలు పూజించాలి. అయిపోయిన తర్వాత గంధ పుష్పాలతో పూజించి ఆయనకి బట్టలు పెట్టి అప్పుడు ఆయన ఆశీర్వచనం పొంది అప్పుడు ఆయన వెళ్ళమని చెప్పాలి. అది పూర్వ సాంప్రదాయం అంట. ఎందుకంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు, మన ఇంటి బ్రహ్మగారు కాదు. అక్కడ పూజలు అందుకునేది ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు అనమాట. అలా బ్రహ్మస్థానాన్ని పూజార్హత కల్పించాడు. ఇక రెండోది ఆవు. మరి ఎదర ముఖ భాగం ఎలాగ శపించబడింది, ఇది అబద్ధం చెప్పింది కదా, నిజం ఏది చెప్పింది? తోక చెప్పింది. అంచేత నీకు ఎదర భాగం ఈసారి నుంచి పూజ ఉండదు. వెనక పృష్ఠ భాగానికి ఆవుకి ఏం చేస్తాం మనం, వెనకాల గంధం పసుపు రాసి వెనకాలే పూజ చేస్తాం ఆవుకి. అంచేత పృష్ఠ భాగానికి నీకు పూజ ఉంటుంది అని చెప్పేసి ఆవుకి శాపోపశమనం చేశాడు. అలాగే మొగలి పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం, కేతకీ పుష్పాలు. మనకి మొగలి పువ్వు దొరికితే అమ్మవారికి అర్చన చేయడం చాలా అద్భుతమైన పువ్వులో ఒకటి. అంచేత అలాంటి మొగలి పువ్వు అమ్మవారికి చాలా ప్రీతి అవుతుంది. నేను శపించాను కాబట్టి నా ఒక్కడికే పూజ చేయకూడదు తప్ప మిగిలిన దేవతలంతా కూడా ప్రీతి చెందుతామని చెప్పేసి దానికి శాపోపశమనం చేశాడు. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.